హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతుంది. అదే సందర్భంలో పరీక్ష తేదీ కూడా ప్రకటించడంతోన అభ్యర్థులలో కొత్త ఉత్సాహం స్టార్ట్ అయింది, కొంతమందికి భయం కూడా స్టార్ట్ అయింది. అయితే ఈ రోజు నుంచి, అంటే నేను ఈ వీడియో అప్లోడ్ చేసినటువంటి సమయానికి లెక్కించినట్లయితే సరిగ్గా 100 రోజుల తర్వాత 101వ రోజున పరీక్ష జరగబోతుంది, జూన్ 9, 2024 రోజున. అయితే ఈ ప్రిపరేషన్కి సంబంధించి, ఎందుకంటే గతంలో చాలామంది దగ్గరకు వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ప్రిలిమ్స్ క్వాలిఫై కానటువంటి వాళ్ళు, కొంతమంది ఆల్రెడీ క్వాలిఫై అయినప్పటికీ కూడా మళ్ళీ ఈసారి మిస్ అవుతుందేమో అని చెప్పేసి బార్డర్లో మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో మహిళలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో కట్ ఆఫ్ మార్కులు ఎంత ఉండొచ్చు, ఎక్స్పెక్టెడ్గా మనం ఎన్ని మార్కులు సాధిస్తే సేఫ్ జోన్లో ఉండొచ్చు, దాంతోపాటు ప్రిపరేషన్ విధానానికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్స్ కాదు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి ప్రిపరేషన్ విధానము, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. దానికంటే ముందు చాలామంది అభ్యర్థులు నన్ను అడుగుతున్నట్లుగా, ముఖ్యంగా ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఇక చాలామంది ఎదురు చూస్తున్నది గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. గ్రూప్ 2కి సంబంధించి కొత్త నోటిఫికేషన్ వస్తుందా, సప్లిమెంటరీ నోటిఫికేషన్ వస్తుందా, లేదంటే ఏ నోటిఫికేషన్ రాకుండా ఆల్రెడీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్కే పరీక్ష తేదీలు ఇస్తారా, ఇస్తే పరీక్షలు ఎప్పుడు ఉంటాయి, కొత్త నోటిఫికేషన్స్ వస్తే పరీక్షలు ఎప్పుడు ఉంటాయి. గ్రూప్ 3 కూడా అంతే. దాంతోపాటు గ్రూప్ 4 ప్రస్తుతం ప్రాసెస్ అనేది కొనసాగుతుంది కదా, సో ఎప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండొచ్చు, ఎంత ప్రాసెస్ పట్టొచ్చు, కొత్త నోటిఫికేషన్ మరి ఈ సంవత్సరంలో వస్తుందా రాదా. ఎందుకంటే ముఖ్యంగా గత నోటిఫికేషన్లో దగ్గరకు వచ్చి కొన్ని మార్క్స్ అంటే 5-10 మార్క్స్తో బార్డర్లో మిస్ అవుతున్న వాళ్ళు ఈసారి సాధిస్తామనే నమ్మకంతో ఉన్నారు. కాబట్టి మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందా, ప్రిపరేషన్ కొనసాగించాలని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో ఇలా అనేక అంశాలకు సంబంధించి, అనేక డౌట్స్కి సంబంధించి నేను క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియో కొంత లెంత్ ఎక్కువగానే అనిపిస్తుంది, నా వీడియోస్ అన్ని కూడా లెంతీగానే ఉంటాయి, కానీ మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. కాబట్టి ఓపికతోన పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ మిత్రులకు షేర్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం డిస్కస్ చేసేది టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి. గ్రూప్ 2 ఎగ్జామినేషన్. సో ఫ్రెండ్స్, గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి మనకి ఇప్పటికే 3 సార్లు వాయిదా పడ్డది. ఒకసారి వచ్చేసేమో అభ్యర్థుల కోరిక మేరకు వాయిదా పడ్డది, రెండవసారి ఎలక్షన్స్ వల్ల వాయిదా పడ్డది, మూడవసారి బోర్డు ప్రక్షాళన వల్ల వాయిదా పడ్డది, ఇప్పుడు 4వసారి. అయితే ఈ సందర్భంలో మరి కొత్త నోటిఫికేషన్ ఇస్తారా, ఎందుకంటే గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి కొత్తది ఇచ్చారు. డిఎస్సి నోటిఫికేషన్ కూడా గత ప్రభుత్వం హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఒక మెగా డిఎస్సి అనే పేరుతో ఇవ్వడం జరిగింది. మరి గ్రూప్ 2 కూడా అదేవిధంగా ఇస్తారా, పోస్టులను పెంచి పాతది క్యాన్సిల్ చేసి కొత్తది ఇస్తారా, లేదంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తారా, లేదంటే అసలు నోటిఫికేషన్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి చాలామంది నన్ను రెగ్యులర్ క్వశ్చన్స్ అడుగుతున్నారు టెలిగ్రామ్లో, అదేవిధంగా మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో కూడా. అయితే నోటిఫికేషన్ సంబంధించి 2 అంశాలు. ఫస్ట్, ఎగ్జామినేషన్ అనేది నోటిఫికేషన్ పైన డిపెండ్ అయి ఉంది. ఎగ్జామినేషన్ డేట్ ఏ మంత్లో ఉంటుంది, ఏ నెలలో ఉంటుంది అంచనా ప్రకారం తెలుసుకుంటే ప్రిపరేషన్ మేము ఎఫెక్టివ్గా చేస్తామని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎగ్జామిన్ డేట్కి మనము 2 కోణాల్లో ఆలోచించాలి. ఫస్ట్ వన్ వచ్చేసి నోటిఫికేషన్ కనుక ఇస్తే, ఈ నోటిఫికేషన్ కూడా 2 రకాలు. ఒకటి న్యూ నోటిఫికేషన్, రెండవది సప్లిమెంటరీ నోటిఫికేషన్. ఇప్పటికే గ్రూప్ 1కి ఏజ్ కూడా 2 సంవత్సరాలు నష్టపోయినందుకు వయోపరిమితి పెంచారు. కాబట్టి గ్రూప్ 2, గ్రూప్ 3 విషయంలో కూడా అదే జరిగే అవకాశం ఉంది. సో అది కనుక చేస్తే మళ్ళీ పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇక్కడ ప్రభుత్వం సాధారణంగా ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే, ఏ వర్గానికైనా, నిరుద్యోగులకైనా, రైతులకైనా, లేదంటే మహిళలకైనా, ఉద్యోగులకైనా, ఏ వర్గానికైనా సరే ఒక పథకం కానీ, ఒక ఏమంటారు, ఒక స్కీమ్ కానీ, లేదంటే ఏదైనా బెనిఫిట్ కానీ చేసినప్పుడు పూర్తిగా వాళ్ళకే క్రెడిట్ దక్కాలి అని ఆలోచిస్తారు. అది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా కావచ్చు, బీజేపీ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే ఈ సందర్భంలో వీళ్ళు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి, కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొత్తది మీన్స్ పాతది రద్దు చేసి. అలా రద్దు చేయొచ్చా అంటే రద్దు చేయొచ్చు. ఎందుకు, పేపర్ లీకేజ్ అలాంటివి ఏం జరగలేదు కదా, మరి రద్దు చేయొచ్చా అంటే చేయొచ్చు. మనకు డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయలేదా, అదేవిధంగా నోటిఫికేషన్ గ్రూప్ 2ని కూడా రద్దు చేసి పోస్టులు పెంచి, అంటే పోస్టులు అదనంగా కలిపి కొత్త నోటిఫికేషన్ ఫ్రెష్గా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో 50 to 60% ఛాన్స్ ఉంది, ఇలా 50 to 60%. అదేవిధంగా అలా కాకుండా పాతది కొనసాగిస్తూనే పెంచినటువంటి వేకెన్సీస్తోన కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి 30% వరకు ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కూడా ప్రాబబిలిటీ ఉంది. అయితే ఇవి కనుక జరిగితే, అంటే ఏ విధంగా చేసినా కూడా నోటిఫికేషన్ అనేది మనకు మే లేదా జూన్లో రావడానికి అవకాశం ఉంది. మే ఆర్ జూన్, మే చివరిలో కానీ జూన్లో కానీ రావడానికి అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే ఎగ్జామ్ వచ్చేసి మనకు సెప్టెంబర్లో లేదంటే నవంబర్లో ఉండే అవకాశం ఉంది. మధ్యలో ఒక నెల మనకి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉంది.
సాధారణంగా మనకు ఎగ్జామ్కి ఎగ్జామ్ మధ్యలో మనకు ఒక 1 మంత్ కానీ 45 డేస్ కానీ లేదంటే 20 డేస్ కానీ 15 డేస్ కానీ ఎంతో కొంత గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది అభ్యర్థులకు మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసుకునేందుకు అవకాశం కల్పించడం కోసం గాను ఇస్తుంటారు. కాబట్టి ఇక్కడ మనకి గ్రూప్ 1 మెయిన్స్ అనేది అక్టోబర్లో జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అన్నీ సరిగ్గా జరిగితే అక్టోబర్లో జరిగితే మనకు అంతకంటే ముందు అంటే సెప్టెంబర్లో కానీ లేదంటే నవంబర్లో కానీ ఎగ్జామ్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే మే ఎండింగ్లో మే చివరిలో కనుక నోటిఫికేషన్ వస్తే జూన్ మొత్తం మనకు అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. జూలై ఆగస్ట్ అప్లికేషన్ అయిన తర్వాత కూడా మనకు కనీసం 2 నెలల సమయము అంటే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కనీసం 3 నుంచి 4 నెలల సమయం ఇవ్వకపోతే అభ్యర్థులు మళ్ళీ ఆందోళన అంటే మళ్ళీ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఇప్పటికే అనేక రకాలుగా నష్టపోయి మానసిక ఒత్తిడిలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా సరైన సమయం ఇవ్వాలి అనే ఉద్దేశంతోన ప్రభుత్వము అదేవిధంగా రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మనకు మేలో నోటిఫికేషన్ కనుక వస్తే జూన్ జూలై ఆగస్ట్ ఈ 3 నెలలు కాకుండా సెప్టెంబర్లో పెట్టవచ్చు. ఒకవేళ నోటిఫికేషన్ జూన్లోనే వచ్చింది అనుకుందాం, అప్పుడు అక్టోబర్లకు వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ మనకు గ్రూప్ 1 మెయిన్స్ జరిగే అవకాశం ఉంది. అప్పుడు మనకు నవంబర్లో జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా కారణంతో గ్రూప్ 1 మెయిన్స్ కనుక అప్పటికి డేట్స్ ఇవ్వకపోయినా లేదంటే వాయిదా పడ్డా ఇంకేమైనా జరిగినప్పుడు అక్టోబర్లో కూడా పెట్టే అవకాశం ఉంది. సో మినిమం మనకు ఆగస్ట్ వరకు టైం ఉంది. నోటిఫికేషన్ వస్తే ఇదే మనకు 90% ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకో 10% ఛాన్సెస్ ఏంటంటే వితౌట్ నోటిఫికేషన్ అంటే గత నోటిఫికేషన్ కొనసాగిస్తూ కొత్తగా పోస్టులు ఏవి ఇవ్వకుండా అసలు కొత్త నోటిఫికేషన్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇలాంటి మాటలు ఏవి లేకుండా ఇలాంటి ఆలోచనలు ఏవి లేకుండా వాటికి ముందు ఎగ్జామ్ పెట్టడము అంటే పాత నోటిఫికేషన్కే ఎగ్జామ్ డేట్స్ ఇవ్వడం కనుక చేస్తే కనుక ఏ సమయంలోనైనా ఎగ్జామ్ డేట్స్ ఇవ్వచ్చు. అలా ఇచ్చినప్పుడు మనకు జూలై లేదా ఆగస్ట్, ఎందుకంటే జూన్లో ఆల్రెడీ మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆఫ్ గ్రూప్ 1 షెడ్యూల్ చేశారు. కాబట్టి జూలై స్టార్టింగ్ వీక్లో కానీ మధ్యలో కానీ ఆగస్టులో కానీ ఎగ్జామ్ పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక 10% వరకు ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇది చాలా రేర్ కండిషన్. ఎందుకంటే ప్రభుత్వము ఇప్పటికే అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరు కూడా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నారు. అలా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటే పాత నోటిఫికేషన్లు కలుపుకున్నా కూడా అంటే గత ప్రభుత్వం హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ వేకెన్సీస్ కలిపినా కూడా ఇంకా 1,00,000కు పైగా వేకెన్సీస్ని భర్తీ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంటుంది. అలాంటి సందర్భంలో వేకెన్సీస్ పెంచకుండా వాటిని కొనసాగిస్తూ చేస్తే ఈ ఇయర్లో కనీసం 2 లక్షలు కాదు కదా 20,000 కొత్త వేకెన్సీస్ కూడా భర్తీ అవ్వవు. కొత్త వేకెన్సీస్ అంటే పాత పక్కన పెడితే కొత్తగా 20,000 వేకెన్సీస్ కూడా భర్తీ అవకాశాలు ఉండవు. అప్పుడు తీవ్రమైనటువంటి విమర్శల పాలవుతారు. కాబట్టి ఖచ్చితంగా వేకెన్సీస్ పెంచుతారు. అయితే ఈ పెంచే ప్రయత్నంలో న్యూ నోటిఫికేషన్ లేదా సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. ఇలా ఇచ్చినప్పుడు మనకు ఈ డేట్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, అయితే ఇక్కడ గ్రూప్ 1లో 60 పోస్టులు పెంచినట్లుగా గ్రూప్ 2లో 100-150, గ్రూప్ 3లో 200-250 వరకు పెంచితే ఎలాంటి లాభం జరగదు. చాలా వరకు మనకు ఇప్పటికే చాలా రకాలుగా నష్టపోయి ఉన్నాం. కాబట్టి చాలా వేకెన్సీస్ అనేటివి ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి సో వాటిని కలిపి కనీసం రెట్టింపు అంటే ఇప్పుడు 800 వరకు గ్రూప్ 2 ఉన్నాయి కదా, ఇంకొక 800 నుంచి 1000, అదేవిధంగా 1300-1400 గ్రూప్ 3 ఉన్నాయి కదా, ఇంకొక 1400-1500 గ్రూప్ 3, ఈ విధంగా రెట్టింపు చేయగలిగితే ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి నోటిఫికేషన్లో ఇంతకుముందు మనకు 5089 వేకెన్సీస్తోనో నోటిఫికేషన్ వచ్చిండే, దాన్ని రద్దు చేసి దాన్ని రెట్టింపు చేసి అంటే దాదాపుగా ఇంకొక 6000 అంటే డబుల్ కంటే ఎక్కువగా యాడ్ చేసి 11,000కు పైగా వేకెన్సీస్ రావడంతోన కొంతవరకు ఇంకా మెగా డిఎస్సిని పూర్తి స్థాయిలో అనుకోవద్దు మనము, అయినప్పటికీ ఎంతో కొంత అంటే గుడ్డి కన్నా మెల్ల మేలు అంటారు కదా, ఈ విధంగా ఇక్కడ కొంతవరకైనా సంతృప్తికరంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ విధంగా గ్రూప్ 2 గ్రూప్ 3లో కూడా కొన్ని వేకెన్సీస్ అనేటివి యాడ్ చేసే వేకెన్సీస్ అనేవి కనీసం రెట్టింపు డబుల్ ఉండాలి, అప్పుడే న్యాయం జరుగుతుంది. సో ఇది గ్రూప్ 2కు సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. సో ఏ విధంగా చూసినా జూలై వరకు అయితే ఎగ్జామ్ జరగదు అంటే నేను డిక్లేర్ చేసే అథారిటీ కాదు, కానీ అంచనాల ప్రకారం చెప్తున్నా. ఓకే, ఇది గమనించండి. నెక్స్ట్ గ్రూప్ 3 విషయానికి వద్దాం. గ్రూప్ 3 విషయం ఇది కూడా సేమ్ గ్రూప్ 2 లాంటి పరిస్థితే, ఇంకా కొంచెం లేట్గా జరిగే అవకాశం ఉంది. సో ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటే అంటే సేమ్ లైక్ న్యూ నోటిఫికేషన్ లేదా సప్లిమెంటరీ నోటిఫికేషన్ వేకెన్సీస్ పెంచుతూ ఇవ్వాలనుకుంటే జూన్ లేదా జూలైలో ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ లేదా డిసెంబర్లో ఉండడానికి అవకాశం ఉంది. సో అంత లాంగ్ చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మనం చూస్తున్నగానే టైం గడిచిపోతుంది. రెండో విషయము, ఒకటేసారి అన్ని పరీక్షలు పెడితే కూడా అభ్యర్థులు ఒప్పుకోరు. ఎందుకంటే ఈ జూన్ నుంచి వరుసగా అనేక రకాల ఎగ్జామ్స్కి షెడ్యూల్ చేయాల్సి ఉంది. సో దాంతోపాటు మనకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్, యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్, రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్, అనేక ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నీ ఒకటేసారి వచ్చేస్తాయి. కాబట్టి ఈ నేపథ్యంలో కొంత ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంది. మినిమం నేను చెప్తున్న టైమ్స్ అన్నీ కూడా మినిమం తక్కువ ఎలాంటి అడ్డంకులు రాకపోతే గ్రూప్ 3 నోటిఫికేషన్ జూన్ జూలైలో రావచ్చు. నోటిఫికేషన్ మీన్స్ కొత్తది కానీ సప్లిమెంటరీ నోటిఫికేషన్ కానీ.
నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ డిసెంబర్లో ఉండొచ్చు. అలా కాకుండా ఇది కూడా వితౌట్ నోటిఫికేషన్, పాత అంటే గత నోటిఫికేషన్ 1380 ఎన్నో ఉన్నాయి కదా, సో వాటికే కనుక డైరెక్ట్ ఎగ్జామ్ పెడదాము, ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసి పెట్టాలి అనుకుంటే ఆగస్టులో ఆగస్టు పెట్టడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనకు ఎన్నికల షెడ్యూల్ ఒకటి రాబోతుంది కదా, ఆ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు రావచ్చు అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ అనేది మనకు మార్చ్ 2వ వారము, మార్చ్ 10th తర్వాత వచ్చే అవకాశం ఉంది. సో ఆ మార్చ్ 10th తర్వాత మనకు నోటిఫికేషన్స్ రావడానికి అవకాశాలు లేవు. కానీ ఎగ్జామినేషన్ డేట్స్ అనౌన్స్ చేయొచ్చు, ఎగ్జామినేషన్ ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు. దాంతోపాటు ఇప్పటికే ప్రాసెసింగ్లో ఉన్నటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్లు, అదేవిధంగా ఇతర అంశాలు ఇవన్నీ కూడా ప్రాసెస్ చేయొచ్చు. ఫలితాలు విడుదల చేయడంలో మళ్ళీ కొంతవరకు ఇబ్బంది అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎన్నికల కోడ్ అంటే ఇంకొక వారం నుంచి 10 రోజుల్లో ఎన్నికల కోడ్ రాకముందే మనకు ఈ నోటిఫికేషన్స్ ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు. కానీ అలాంటి అవకాశాలు చాలా 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 తక్కువ, 1% అనుకోవచ్చు. ఎందుకంటే అలా ఇవ్వాలనుకుంటే ఇప్పటికే వేకెన్సీస్ నోటిఫై చేసి ఉండాలి. ఇంకా గ్రూప్ 2, గ్రూప్ 3 ఎన్ని వేకెన్సీస్ యాడ్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి వాటిని ఇంకా నోటిఫై చేసినట్లుగా సమాచారం అయితే ఎక్కడ లేదు. ఈ 10 డేస్లో మళ్ళీ వాటికి ఆర్థిక శాఖ ఆమోదం వచ్చి ఇవన్నీ జరుగుతాయా అంటే అనుమానంగానే ఉంది. చేయాలనుకుంటే ప్రభుత్వం వేగంగా చేయొచ్చు, 1-2 రోజుల్లో కూడా కంప్లీట్ చేయొచ్చు. కానీ కొంతవరకు ఆ అవకాశాలు తక్కువ ఉన్నాయి. సో సింపుల్గా చెప్పాలంటే మే లేదా జూన్ జూలై ఆ టైంలో కొత్త నోటిఫికేషన్స్ అంటే పాతది కొత్తది కలిపి కొత్త నోటిఫికేషన్స్ రావచ్చు. ఆగస్టు తర్వాత అంటే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో మనకు గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ గ్రూప్ 4 విషయానికి వద్దాం. గ్రూప్ 4 ప్రస్తుతం ఇప్పటికే మనకు గత నోటిఫికేషన్కి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చింది. చాలామంది మార్కులు చూసుకున్నారు, కొంతమంది ఇన్ని కటాఫ్లు అన్ని కటాఫ్లు అని చెప్పేసి కూడా వీడియోలు చేస్తున్నారు. అయితే ఇక్కడ శాస్త్రీయత లేదు. ఎందుకు అనంటే ఈ కటాఫ్ విషయంలో మనకు స్టేట్ వైజ్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా సిడి క్యాడర్ ఉన్నాయి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా కొంతమందికి కేవలం బీకామ్ మీదనే ఉండే ఉద్యోగాలు ఉన్నాయి. ఇలా రకరకాల అంశాలు ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్గా చెప్పలేము. కాబట్టి ఎవరు కంగారు పడొద్దు. రెండవ విషయము డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు, 1:2 లిస్ట్ పిలిచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు అంటే మార్చిలో 2 లేదా 3వ వారంలో మనకు ఉండొచ్చు. ఈ వారం లోపల మనకు అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. మార్చ్ 2nd లేదా 3rd వీక్లో, లేదంటే మార్చి చివరికల్లా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ వచ్చినా దానికి ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారు. అయితే అంతిమ ఫలితాలు ఎన్నికల కోడ్ వల్ల ఆగే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా చూసినట్లయితే మే చివరిలో మనకు అంతిమ ఫలితాలు అంటే ఫైనల్ రిజల్ట్స్, ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ రావడానికి అవకాశం ఉంది గ్రూప్ 4. అలా వచ్చిన తర్వాత మళ్ళీ డిపార్ట్మెంట్స్కి లిస్ట్ వెళ్ళి వాళ్ళు పిలిచి మళ్ళీ వెరిఫికేషన్ చేసుకొని అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే వరకు ఈ ఇయర్ చివరికి అంటే అట్లీస్ట్ అక్టోబర్ నవంబర్ అయితే అవుతుంది. అప్పటి వరకు ఉద్యోగంలో చేరే అవకాశాలు దాదాపుగా లేవు. ఇదెందుకు క్లారిటీ ఇస్తున్నా అంటే చాలామంది ఉద్యోగానికి అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్తగా డిపార్ట్మెంట్స్లో రకరకాల డిపార్ట్మెంట్స్లో జూనియర్ అసిస్టెంట్గా చేరిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ చదువుకునే అవకాశం ఉండకపోవచ్చు కదా, అది డిస్టర్బ్ అవుతుంది కదా, జాయిన్ అయిన వెంటనే లీవ్స్ ఇస్తారా సార్ అని చెప్పేసి రకరకాల అడుగుతున్నారు. సో వాటన్నిటికంటే ముందు మనకు ఈ ఇయర్ చివరిలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ టైంలో మీరు జాబ్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఎంత వేగంగా చేసినా కనీసం ఇంకొక 6 నెలలు అయితే మీరు ఉద్యోగంలో చేరే అవకాశం లేదు. అంటే సెలెక్ట్ అయ్యేవాళ్ళు ప్రాసెస్ నడుస్తుంది, చూస్తున్నాం కానీ 5-6 మంత్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది ఆల్రెడీ వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి. ఇక కొత్త నోటిఫికేషన్ వస్తుందా అంటే డెఫినెట్లీ 100% కొత్త నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్రూప్ 4 ఆల్సో. ఎందుకు అనంటే ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటే ఆల్రెడీ గత ప్రభుత్వం నోటిఫై చేసినటువంటి 80,000 ఉద్యోగాలు కలుపుకున్నా సరే ఇంకో 1,20,000 ఫిలప్ చేయాలి. ఇంకో 1,20,000లో ఒక 70,000 ఏవైనా వాలంటీర్ లాంటి ఉద్యోగాలను క్రియేట్ చేసి కనుక ఒకవేళ ప్రభుత్వం భర్తీ చేసినా కూడా ఇంకొక 50,000 భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇంకొక 50,000. ఆ 50,000 భర్తీ చేయాలంటే అందులో మెజారిటీ వేకెన్సీస్ ఉండేవి మనకి టీచర్ ఉద్యోగాలు, పోలీస్ ఉద్యోగాలు, గ్రూప్ 4 ఉద్యోగాలు. సో ఇప్పటికే మనకు డిఎస్సి నోటిఫికేషన్లో మనకు ఒక 6,000 వేకెన్సీస్ పెంచారు. అదేవిధంగా గ్రూప్ 4లో ఒక 60, ఆ రెండు కలిపి 6,033 సంథింగ్ పెంచారు. అంటే ఇంకొక 50,000 అట్లీస్ట్ ఇంకొక 50,000 ఇవ్వాలనుకున్నా కూడా ఈ 6,000 తీసేస్తే ఇంకొక 44,000 వరకు ఇవ్వాలి. అందులో ఒక 15,000 వరకు మనకు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐలు వచ్చే అవకాశం ఉంటుంది. అవి తీసేసినా కూడా ఇక మిగతా రకరకాల ఉద్యోగాలు భర్తీ చేయాలి కాబట్టి అందులో గ్రూప్ 2 ఉంటుంది, గ్రూప్ 3 ఉంటుంది, గ్రూప్ 4 ఉంటుంది. ఇవన్నీ వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి గ్రూప్ 4 గత నోటిఫికేషన్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది కాబట్టి రిమైనింగ్ కొత్తగా యాడ్ అయ్యబోయేవన్నీ కూడా కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇంకా అక్కడ సప్లిమెంటరీ నోటిఫికేషన్, పాత దానికి యాడింగ్ అలాంటి ప్రాసెస్ ఏమి ఉండదు, అవకాశం కూడా ఉండదు. సో న్యూ నోటిఫికేషన్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ దిస్ ఇయర్. అందులో కూడా ముఖ్యంగా మనము జూన్ నుంచి ఆగస్టు మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జూన్ నుంచి ఆగస్టు మధ్యలో కొత్త నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5,000+, నా అంచనా ప్రకారం 5,000 కంటే ఎక్కువ 5,000+ వేకెన్సీస్తోన
ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కొంతమంది మిత్రులు అడుగుతున్నారు ఏంటంటే మాకు టైపింగ్ సర్టిఫికేట్ ఉంది, టైపింగ్ సంబంధించినటువంటి టైపిస్ట్ పోస్టులు లేదంటే టైపిస్ట్ కమ్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఆల్రెడీ 2018 నోటిఫికేషన్లో భర్తీ చేశారు, కానీ 2022-23 నోటిఫికేషన్లు ఇవ్వలేదు కదా, మరి ఇప్పుడు ఇస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు కనుక ఆ నోటిఫికేషన్స్ ఆ వేకెన్సీస్ కూడా ఇవ్వాలనుకుంటే ప్రభుత్వానికి సరైన మార్గంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా కొంతవరకు ఆ వేకెన్సీస్ని కూడా సాధించుకునే అవకాశం అయితే ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు అంటే ఫ్రీ టైంలో కొంత అందరు గ్యాదర్ మీన్స్ ఒక డిస్కషన్ చేసుకొని ఎవరికి ఇబ్బంది కలగకుండా మీరు ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ వేకెన్సీస్ భర్తీ చేయండి అని అడిగితే అవి కూడా గ్రూప్ 4లో భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు నవంబర్ ఆర్ డిసెంబర్లో ఉండొచ్చు, ఇంకా కొంత ముందు కూడా వెళ్ళొచ్చు. ఇది గ్రూప్ 4 పరిస్థితి. అయితే మనకు ఈ ఇయర్ మొత్తం కూడా ప్రిపరేషన్కి కేటాయించుకోండి. నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. వీటితో పాటు ఇంకా చాలా నోటిఫికేషన్స్, ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అడుగుతున్నారు. 1200-1300 వేకెన్సీస్ ఉన్నట్లున్నాయి. అదేవిధంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, అదేవిధంగా అసిస్టెంట్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అని చెప్పేసి ఒక మంచి స్థాయి పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా రావడానికి కొంత సమయం పడుతుంది, బట్ అవి కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. వాటితో పాటు ఇంకా రకరకాల నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ప్రధానంగా గ్రూప్స్ తీసుకున్నట్లయితే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరిస్థితి ఇది. సో ప్రిపరేషన్ని కొనసాగించండి. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ అన్ని నోటిఫికేషన్స్ ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి మీరు గ్యారంటీ ఇస్తారా అని చెప్పేసి నన్ను అడగొచ్చు. అయితే ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. నేను గ్యారంటీ ఇవ్వలేను, రిక్రూట్మెంట్ బోర్డ్స్ గ్యారంటీ ఇవ్వవు, ప్రభుత్వం కూడా గ్యారంటీ ఇవ్వవు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము వాళ్ళ యొక్క పనితీరు, అదేవిధంగా నిరుద్యోగుల పట్ల వాళ్ళ యొక్క కన్సర్న్ ఇవన్నీ తీసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ ఇవ్వకపోతే ఎలా అంటే, చదవడం వల్ల నష్టం ఉందా? ఇక్కడ మనం ఏం చదువుతున్నాము? పాలిటీ చదువుతున్నాము, హిస్టరీ చదువుతున్నాము, జాగ్రఫీ చదువుతున్నాము, ఎకానమీ చదువుతున్నాము, సైన్స్ చదువుకుంటున్నాము. ఇవన్నీ సబ్జెక్ట్స్ చదవడం అనేది మనకు చాలా రకాలుగా మేలు చేస్తుంది, చాలా రకాలుగా మనని డెవలప్ చేస్తుంది నాలెడ్జ్ పరంగా. ఉద్యోగం కోసం చదవడం కాదు, మన చదువు అనేది ఉద్యోగానికి ఉపయోగపడాలి. చాలామంది పోటీ పరీక్షల్లో ఉద్యోగం కోసం సబ్జెక్ట్ చదువుతుంటారు. ఇక్కడ ఉద్యోగం కోసం సబ్జెక్ట్ చదవడం కాదు, సబ్జెక్టు నేర్చుకుంటే అది ఉద్యోగంకు పనికి రావాలి. దాంతోపాటు అలా ఉద్యోగం వచ్చినా రాకున్నా మన నిత్య జీవితంలో ఉపయోగపడాలి. అందుకే మనకు సిలబస్లో సైన్స్ అనేది ఎలా పెడతారు? నిత్య జీవితంలో సైన్స్ అని చెప్పేసి అంటారు, సైన్స్ ఇన్ డైలీ లైఫ్ అని చెప్పేసి అంటారు. లేదంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అభివృద్ధులు అని చెప్పేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటారు. అంటే రోగాలు కావచ్చు, మందులు కావచ్చు, వ్యాక్సిన్స్ కావచ్చు, ఇవన్నీ మన జీవితంలో మనం రెగ్యులర్గా మనం చూస్తున్నవే, మన లైఫ్లో మనము ఫేస్ చేస్తున్నాయి. కాబట్టి ఇదంతా నాలెడ్జ్ మనకు ఉపయోగపడుతుంది. పాలిటీ తెలుసుకోవడం వల్ల మనకు ఈ రాజ్యాంగానికి సంబంధించి, హక్కులకు సంబంధించి అట్లీస్ట్ ప్రాథమిక హక్కులను మనకు తెలుస్తాయి. ఈ విధంగా ఎకానమీ చదువుకోవడం వల్ల మన కనీసం కుటుంబం యొక్క బడ్జెట్, కుటుంబం యొక్క ఆర్థిక లావాదేవీలు ఒక పద్ధతిలో ఉండేలాగా మనం చూసుకోగలుగుతాము. వీటితో పాటు భవిష్యత్తులో పిల్లలకి, అంటే ఆల్రెడీ మ్యారేజెస్ అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళ విషయం పక్కన పెడితే, కొత్తగా అంటే ప్రిపరేషన్ అయ్యి ఫ్యూచర్లో మ్యారేజెస్ చేసుకున్న తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ నేర్పించడంలో కూడా చాలా సబ్జెక్ట్ అనేది మనం వాళ్ళకి అందించగలుగుతాము. మల్టిపుల్ యూజెస్ ఉంటాయి. చదవడం వల్ల నష్టమే లేదు. కాబట్టి చదవండి. చదివితే నోటిఫికేషన్స్ వస్తాయి, ఈరోజు కాకపోయినా రేపైనా వస్తాయి. డెఫినెట్లీ యూ కెన్ గెట్ దట్ జాబ్స్ ఆల్సో. జాబ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చే విధంగా చదవండి. ఇవి నోటిఫికేషన్స్లో పరిస్థితి. ఓకే, ఇక నెక్స్ట్ మనము గ్రూప్ 1 విషయానికి వద్దాం. గ్రూప్ 1 అనేక వివాదాల మధ్య పేపర్ లీకేజీలు, ఆ తర్వాత ఎగ్జామ్ నిర్వహణలో అనుమానాలు, లోపాలు, ఆ తర్వాత ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడము, కోర్టు కేసులు, ఎన్నో హంగామాలు నడిచి చివరికి పూర్తిగా రద్దయిపోయి ఇంకొక 60 పోస్టులు యాడ్ చేసి ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది. అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతుంది. అప్లికేషన్స్లో ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా 1-2 సార్లు చూసుకున్న తర్వాతనే సబ్మిట్ చేయండి అప్లికేషన్. ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉంటే మళ్ళీ ఏదైనా మిస్టేక్స్ అయ్యి ఉంటే కూడా బాధపడద్దు. ఎడిట్ ఆప్షన్ మళ్ళీ ఇస్తారు. ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకొని ఎడిట్ చేసుకోండి. ఎడిట్ ఆప్షన్ కూడా ఉపయోగించుకోకపోతే ఏవైనా తప్పులు ఉంటే మనకు తర్వాత చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇబ్బంది మీన్స్ ఎడిట్ చేసుకోవడానికి మళ్ళీ అవకాశం ఉండదు. కాబట్టి చెక్ యువర్ OTR, 1 టైం రిజిస్ట్రేషన్ చెక్ చేసుకోండి. అప్లికేషన్ని సబ్మిట్ చేసే ముందు ప్రివ్యూ చూసుకోండి. ఆ ప్రివ్యూని మొత్తం డీటెయిల్స్ చెక్ చేసుకొని సబ్మిట్ చేసుకోండి. ముఖ్యంగా స్కూల్ డీటెయిల్స్, మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ సంబంధించినటువంటి, అంటే బోనఫైడ్స్ ఎక్కడ చదివారు, మీ యొక్క లోకాలిటీ అంటే ఎక్కడ వస్తుంది, ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఇది ఇక అది అప్లికేషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్. ఎగ్జామ్ డేట్ వచ్చేసి జూన్ 9న ఉంది, 100 డేస్ ఉంది. అయితే ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ గురించి ప్రస్తుతం అయితే నేను ప్లాన్ ఇస్తాను. మెయిన్స్ ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానికి పూర్తి స్థాయి మెంటర్షిప్ కానీ పూర్తి స్థాయి గైడెన్స్ కానీ ఇవ్వలేను. కానీ
నేను ప్రిపేర్ అవుతున్నటువంటి దశల్లో మధ్య మధ్యలో కొన్ని వీడియోస్ చేస్తూ ఎక్కడెక్కడ ఏది నేర్చుకుంటే ఎక్కడెక్కడ ఏది ఎలా ఫాలో అవుతే బాగుంటుంది అనే దానిపైన మధ్య మధ్యలో వీడియోస్ చేస్తుంటా. అయితే ప్రస్తుతము ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఎందుకంటే చాలామంది ప్రిలిమ్స్ గతంలో దగ్గరకు వచ్చి మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పాస్ అయినప్పటికీ కూడా బార్డర్లో మార్క్స్ ఉండి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో, గతంలో 75 కట్ ఆఫ్ అయింది అనుకుందాం. సో 75 పాయింట్ సంథింగ్ వచ్చి పాస్ అయిన వాళ్ళు ఉండొచ్చు. మళ్ళీ ఈసారి పెడితే అవే మార్కులు రాకపోవచ్చు, రాకపోతే మళ్ళీ ఫెయిల్ అయిపోతాం కదా. గతంలో పాస్ అయ్యింటిమి, మెయిన్స్కి రెడీ అయినాము, కానీ ఈసారి ఒకవేళ ప్రిలిమ్సే పాస్ కాకపోతే మొత్తంకి నష్టపోతాం కదా అనే భయంలో కూడా ఉన్నటువంటి వాళ్ళు, ఇక గతంలో చాలా దూరమైన అంటే చాలా ఎక్కువ మార్కులతో మిస్ అయిన వాళ్ళు, ఈ గతంలో అప్లై చేయకుండా ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ ఉపయోగపడుతుంది అనే ఆలోచనతోనే ఈ అంశం అందిస్తున్నా. సో ఈ ప్రిపరేషన్ చెప్పే ముందు ఇది నేను కూడా ఇదే ఫాలో అవుతా, నేను కూడా రెగ్యులర్గా ఇదే ఫాలో అవుతా, ఇలాంటి స్ట్రాటజీసే ఫాలో అవుతుంటా. సో ఈ విధంగా నేను ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ 2 సార్లు జరిగినాయి కదా, 2 టైమ్స్. ఒకటి 16 అక్టోబర్ 2022న జరిగింది, రెండవది 11 జూన్ 2023లో జరిగింది. 2022లో ఒక ప్రిలిమ్స్, 2023లో ఒక ప్రిలిమ్స్, 2024లో ఒక ప్రిలిమ్స్. ఇది మన యొక్క దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇక ఎవరిని నిందించలేము, నిరాశపడలేము. మొత్తానికి ప్రస్తుతం కొత్త ఉత్సాహంతో ప్రిపేర్ అవ్వాలి. అయితే ఈ 2 ప్రిలిమ్స్లో నాకు వచ్చినటువంటి మార్కులు ఒకసారి చెప్తాను. ఫస్ట్ ప్రిలిమ్స్ 16 అక్టోబర్ 2022లో 150 గాను 96 అంటే 96 పాయింట్ సంథింగ్ పాయింట్లలో ఉంటుంది. అయితే 96 మార్కులు రౌండ్ ఫిగర్ అంటే పాయింట్స్ తీసేస్తే 96 మార్క్స్ నేను స్కోర్ చేయడం జరిగింది. తర్వాత 11 జూన్ 2023 జరిగిన ఎగ్జామ్లో 98 మార్క్స్ 98 మార్కులు సాధించడం జరిగింది. సో రెండు సార్లు నేను సెంచరీ అయితే మిస్ చేయడం జరిగింది. సో ఈసారి ఖచ్చితంగా సెంచరీ చేస్తాను అనే నమ్మకంతోనే ఉన్నా. సరే సెంచరీ వచ్చినా రాకపోయినా మొత్తానికి క్వాలిఫై అయితే అవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ మార్కులతో నేను క్వాలిఫై కావడం జరిగింది. ఈసారి కూడా ఎలాంటి డౌట్ అయితే లేదు. అయితే సో ఇది ఎందుకు చెప్పినంటే నేను గైడెన్స్ ఇచ్చే ముందు ఫస్ట్ నేను సక్సెస్ అయినా లేదా అనేది కొంతమంది కొత్త వాళ్ళకు తెలియకపోవచ్చు, అందుకని చెప్పేసి చెప్తున్నా. అయితే ఇప్పుడు ప్రిపరేషన్ విధానంలో మనం ఏం చేద్దామంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మనము 80 మార్కులు టార్గెట్ చేద్దాం. 80 మార్కులు 80 మార్క్స్ ఇన్ 100 డేస్. 80 మార్క్స్ ఇన్ 100 డేస్. మనకు సరిగ్గా 100 రోజులు ఉంది. ఈ 100 రోజుల్లో 100 డేస్లో 90 డేస్ తీసేయండి, 10 డేస్ తీసేయండి. 10 డేస్ తీసేస్తే 90 డేస్ ఉంటాయి. 10 డేస్ ఎందుకు తీసేయాలంటే మధ్యలో మనకు అనారోగ్యం రావచ్చు, మధ్యలో ఏమైనా ప్రయాణాలు చేయొచ్చు, మధ్యలో ఏదైనా ఇబ్బందులు కావచ్చు, ఏమైనా పనులు ఉండొచ్చు. మినిమం 10 డేస్ అనేది ఏదో రకంగా ఏదో ఫంక్షన్స్ ఏదో రకంగా ఎగిరిపోతుంది. 90 డేస్, ఓకే, 90 డేస్. ఈ 90 డేస్లో ఇంకొక 10 డేస్ తీసేయండి, ఇంకొక 10 డేస్, ఓకే. ఈ 10 డేస్ అనేది ఎగ్జామ్కి ముందర 10 డేస్ అంటే జూన్ 1 నుంచి 8 వరకు అనుకోండి, 10 లేదా 8 డేస్ జూన్లో ఉన్నటువంటి డేస్ అనుకోండి. సో వాటిని ఎందుకు అనంటే ఆ సందర్భంలో ఆ 10 డేస్లో మనలో అంటే మన ప్రిపరేషన్లో ఏమైనా లోపాలు ఉన్నా, ఏమైనా గ్యాప్స్ ఉన్నా వాటిని కొంత మనం రివిజన్ చేసుకోవచ్చు, అక్కడ ఫిలప్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో పక్కకు పెట్టుకోండి. రిమైనింగ్ 80 డేస్, 80 రోజులు మన టార్గెట్ 80 మార్కులు. 80 మార్కులు ఎందుకు అనంటే పేపర్ స్టాండర్డ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో అంటే టీఎస్పీఎస్సీ కావచ్చు, రీసెంట్గా జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూసినా సరే ప్రశ్నాపత్రాల యొక్క సరళి పూర్తిగా మారిపోయింది. మనకు గతంలో 10 ఏళ్ల క్రితం సరిగ్గా నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వచ్చినటువంటి కొత్తలో 2013-14 ఆ టైంలో క్వశ్చన్ పేపర్స్ ఏ ఎగ్జామ్ అయినా గ్రూప్ 1 ప్రిలిమినరీ అయినా గ్రూప్ 2 ఎగ్జామ్స్ డైరెక్ట్ ఎగ్జామ్స్ అయినా లేదంటే ఏ ఎగ్జామ్కైనా డైరెక్ట్ క్వశ్చన్ పేపర్కి 2.5 గంటలు ఇస్తే గంట లోపలనే క్వశ్చన్స్ అన్ని చదివి ఆన్సర్స్ చేయొచ్చు. వచ్చినవి కరెక్ట్ ఆన్సర్ చేస్తాము, రానివి ఏదో ఒకటి బబ్లింగ్ చేస్తాము. 1 అవర్లో పేపర్ సాల్వ్ చేసి గంటన్నర టైం మిగిలేది. ఒకవేళ అందులో అర్థమెటిక్ కూడా రీజనింగ్ కూడా ఉంటే వితిన్ 1.5 అవర్ 2 అవర్స్లో పేపర్ కంప్లీట్ అయ్యేది. అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్ అయినా కానీ డిఫికల్ట్ క్వశ్చన్స్ అయినా కానీ డైరెక్ట్ క్వశ్చన్స్, సింగిల్ ఆప్షన్స్ అంటే 4 ఆప్షన్స్ అంతే. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఈ మారిపోయిన విధానంలో యూపీఎస్సీని ఫాలో అవుతున్నాము అని చెప్పేసి ఇటు టీఎస్పీఎస్సీ కానీ అటు ఇప్పుడు ఏపీపీఎస్సీ కానీ చెప్తున్నప్పటికీ కూడా యూపీఎస్సీ పేపరే బెటర్. ఎందుకంటే యూపీఎస్సీ పేపర్లో ఇచ్చే క్వశ్చన్స్లో మనకు ఎందుకంటే నేను గత 5-6 సంవత్సరాలుగా యూపీఎస్సీ ప్రిపరేషన్లో నేను ప్రిలిమ్స్ రాసిన అనుభవంతో చెప్తున్నా. అక్కడ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా 2 స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటాయి, అదేవిధంగా 3-4 స్టేట్మెంట్స్ ఉంటాయి, అన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, వెరీ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం అంటే ఒక రకమైన స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు. ఆ స్టాండర్డ్ని వాళ్ళు ఇచ్చినటువంటి ఆ టైంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ 2 అవర్స్లో 100 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి సరిపోతుంది. అక్కడ టైం కూడా కొంత మిగులుతుంది జనరల్ స్టడీస్లో, ఆ విధంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ విషయానికి వస్తే క్వశ్చన్స్ ఒక్కొక్కటి పేజీ ఇస్తున్నారు. యూపీఎస్సీలో అంత లెంత్ క్వశ్చన్స్ ఉండవు, ఉంటే 2 స్టేట్మెంట్స్ లేదా 3 స్టేట్మెంట్స్ లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ లేదంటే డైరెక్ట్ క్వశ్చన్, ఓకే.
అవి కూడా ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఆ క్వశ్చన్ డిలీట్ చేయడానికి లేదంటే సరైన క్లారిటీ లేకుండా మిస్టేక్స్ లేకుండా అంటే క్లారిటీ లేకుండా ఇస్తారు కదా మిస్టేక్స్తో, అలాంటి ఏవి లేకుండా చాలా క్లారిటీగా ఇస్తారు. కానీ ఇక్కడ స్టేట్ బోర్డ్స్కి వచ్చేవరకు ఏమవుతుందంటే చాలా లెంతీ క్వశ్చన్స్, అవన్నీ చదవడానికి కూడా అవకాశం లేనటువంటి క్వశ్చన్స్, అవి చదివితేనే 2-3 నిమిషాలు వేస్ట్ అయితే అన్నటువంటి క్వశ్చన్స్ ఈ విధంగా ఇవ్వడంతో చాలా దెబ్బతింటున్నాం. ఈ నేపథ్యంలో 80 మార్కులు సాధిస్తే చాలు. 80 మార్కులు ఎందుకు తీసుకుంటున్నామంటే గతంలో మనకు ఫస్ట్ టైం ప్రిలిమ్స్ జరిగినప్పుడు కట్ ఆఫ్ వచ్చేసి 75, దాదాపుగా 75, అరౌండ్ 75, కొందరు 75 అంటున్నారు, కొందరు 78 అంటున్నారు, కొందరు 72నే అంటున్నారు. సో ఏ విధంగా తీసుకున్నా 75 to 78 మధ్యలో మల్టీజోన్ 1 మల్టీజోన్ 2 కట్ ఆఫ్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే మనము అదే స్టాండర్డ్ని కనుక ఇమాజినేషన్ చేసుకుంటే 80+ ఉంటే 100% సేఫ్ జోన్ అన్నట్లు. అంటే ఇది ఓపెన్ చెప్తున్నా, మళ్ళీ రిజర్వేషన్స్ అవన్నీ తర్వాత సంగతి. ఓపెన్ అంటే 80+ మార్క్స్ మినిమం మనం చేయగలగాలి. ఇలా చేయాలి అంటే మనము ఈ ప్రిపరేషన్లో మనకున్నటువంటి సిలబస్ని ముందు చూసినట్లయితే ప్రిలిమ్స్ సిలబస్లో మనకు 13 టాపిక్స్ ఉన్నాయి, 13 అంశాలు ఉన్నాయి. ఈ 13 అంశాల్లో మనకు కరెంట్ అఫైర్స్ ఒకటి ఉంది, అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయి, జనరల్ సైన్స్ ఉంది. జనరల్ సైన్స్లో ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మెన్షన్ చేశారు. పర్యావరణము విపత్తు నిర్వహణ, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఉంది. అదేవిధంగా సామాజిక ఆర్థిక అభివృద్ధి ఉంది, జాగ్రఫీ ఉంది, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ ఉంది, భారత రాజ్యాంగం రాజకీయాలు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వ విధానాలు ఉంది. నెక్స్ట్ సమాజము, సంస్కృతి, కళలు, సాహిత్యము, వారసత్వం తెలంగాణకు సంబంధించి ఉంది. నెక్స్ట్ సామాజిక వెలి, సోషల్ ఎక్స్క్లూజన్ అనే అంశం ఉంది. దాంతోపాటు లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనకి 80 డేస్ లేదంటే 100 డేస్, 80 to 100 డేస్లో మనము ఈ 13 అంశాలని పర్ఫెక్ట్గా చదువుకోవడము అనేది పాసిబుల్ కాదు. ఎందుకు పాసిబుల్ కాదంటే గత పరీక్షా పేపర్ విధానంలో అయితే మనకి ఎలా ఉండేదంటే ఏదైనా బుక్ పాయింట్ వైజ్గా బిట్స్గా ఉన్నటువంటి ఒక బుక్ తీసుకొని ఒక 2-3 సార్లు రివిజన్ చేస్తే మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ అయ్యేటివి. ఎందుకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండేటివి. భారతదేశంలో అత్యంత పొడవైనటువంటి సరస్సు ఏది? ఓకే, సో తూర్పు తీర ఈ క్రింది నగరాలలో లేదంటే ఈ క్రింది వాటిలో తూర్పు తీరంలో లేనటువంటి నగరం ఏది? ఈ విధంగా డైరెక్ట్గా క్వశ్చన్స్ వచ్చేటివి. కానీ ఇప్పుడు అలా రావట్లేదు. మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, 1-2 తెలుస్తున్నాయి, ఇంకొకటి 2 తెలియట్లేదు. ఓకే, ఎలిమినేషన్ చేద్దామన్నా పర్ఫెక్ట్గా తెలిస్తేనే ఎలిమినేషన్ చేయగలుగుతాం. ఓకే, సో అంటే ఎలిమినేషన్ చేసినప్పుడు ఆప్షన్స్లో మనకు కొన్నిసార్లు కొన్ని ఎలిమినేషన్ చేసినా కూడా ఆప్షన్స్ రెండు ఆన్సర్స్ అంటే 2 ఎలిమినేట్ చేస్తాం, రెండిట్లో ఆన్సర్ ఉంటుంది, ఇదా అదా అని చెప్పేసి ఉంటుంది. ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే సబ్జెక్ట్ పైన పూర్తిగా పట్టు లేకపోవడము. ఇలా ప్రతి సబ్జెక్టు పూర్తిగా పట్టు లేకపోవడం. ఏదో ఒకటి అంటే నో ప్రాబ్లం, హిస్టరీ బాగా వచ్చు, పాలిటీ బాగా వచ్చు, ఎకానమీ రాదు, నో ప్రాబ్లం. అంటే ప్రిలిమ్స్ కోణంలో తీసుకున్నట్లయితే మిగతా వచ్చు, 1 లేదా 2 సరిగా చదవలేదు, నో ప్రాబ్లం. పర్ఫెక్ట్గా చదివితే మిగతావి వాటి క్వశ్చన్స్ చేయగలుగుతాం. కానీ హిస్టరీ సరిగా చేయలేము, సగమే, పాలిటీ సగమే, జాగ్రఫీ సగమే, ఎకానమీ సగమే, తెలంగాణ కల్చర్ సగమే, అన్నీ చదివాను కానీ సరిగ్గా గుర్తుకులేవు. కొన్ని తెలుసు కానీ కొన్ని తెలియవు. ఈ విధమైనటువంటి ప్రిపరేషన్లో ప్రతి కాదు దాదాపుగా మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఉన్నారు. అందుకే ఎగ్జామినేషన్లో మనం అన్నీ తెలిసినట్లే ఉన్నప్పటికీ కూడా ఆన్సర్స్ చేయలేకపోతున్నాము. ఇది ప్రిపేర్ అయిన అభ్యర్థుల యొక్క పరిస్థితి. అసలు ఏమీ ప్రిపేర్ కాకపోతే అన్నీ కొత్తగానే అనిపిస్తాయి, ఏ దానికి ఆన్సర్ రాదు, ఏదో ఒకటి ఆన్సర్ చేసి రావాలి, నెగిటివ్ మార్క్స్ లేవు. కాబట్టి వాళ్ళ విషయం పక్కన పెడితే చదివినాం కానీ మనకు మార్కులు రావట్లేదు, చదివినాం కానీ తప్పులు చేస్తున్నాము, చదివినాం కానీ అన్నీ తెలిసినట్లే అనిపిస్తున్నాయి కానీ మనం ఆన్సర్ చేయలేకపోతున్నాం. అంటే కారణము వాటిని పర్ఫెక్ట్గా చదవకపోవడము, పర్ఫెక్ట్గా రివిజన్ చేయకపోవడము. ఓకే, సో ఇదే ప్రధానమైనటువంటి కారణం. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? వీటిని చదివేదేదో పర్ఫెక్ట్ చదవాలి. అప్పుడు ఈ 13 అంశాలను మొత్తం కూడా ఇప్పుడున్నటువంటి 90 to 100 డేస్లో పూర్తి స్థాయిలో చదవగలుగుతామా అంటే నా అంచనా ప్రకారము ఒక యావరేజ్ లేదా బిలో యావరేజ్ స్టూడెంట్ని పరిగణలోకి తీసుకుంటే కష్టం. కాబట్టి ప్రిలిమ్స్ పాస్ కావాలి కాబట్టి ఓన్లీ ప్రిలిమ్స్ కోణంలో ఆలోచిస్తే ఇక్కడ కొన్నిటిని అంటే 13 కంటెంట్స్లో కనీసం ఒక 3 to 4 మనము పక్కన పెట్టేయచ్చు. పక్కన పెట్టేయడం మీన్స్ ప్రిలిమ్స్ కోసం వీటిని మనం పెద్దగా పరిగణించొద్దు. ఓకే, అలా చేయొచ్చు. ఆ 3 to 4 తీసేస్తే ఇంకొక 8 to 9 తీసుకొని వాటిని మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వడం ద్వారా మనం ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. అంటే నేను ఆల్రెడీ చాలాసార్లు గతంలో చెప్పిన సగం చదివితే ఉద్యోగం వస్తుంది కానీ సగం చదివితే ఉద్యోగం రాదు.
సగం చదివితే ఉద్యోగం వస్తుంది, కానీ సగం చదివితే ఉద్యోగం రాదు. ఫస్ట్ దానికి మీనింగ్ ఏంటంటే సగం చదివితే ఉద్యోగం వస్తుంది అంటే ఉన్న సిలబస్లో ఏదైనా సరే ఒక సగం మీన్స్ 50 to 60%, ఎగ్జాక్ట్గా 50 తీసుకోకండి, 60% అనుకోండి. ఓకే, సో సగం పర్ఫెక్ట్గా చదివినా వాటిని కరెక్ట్ చేస్తాము, మిగతా ఏదో ఒకటి బబ్లింగ్ చేసేస్తాము, కొన్ని లక్కలు తగులుతాయి, ఉద్యోగం వచ్చేస్తుంది. కానీ అన్ని సగం చదివాము, మొత్తం సిలబస్ చదివాము, కానీ సగం మీన్స్ సరిగ్గా గుర్తు లేని విధంగా రివిజన్ లేకుండా చదివితే మిస్టేక్స్ ఎక్కువ చేస్తాం. రెండవది, అసలు ఏమీ తెలియనటువంటి క్వశ్చను కింద ఆప్షన్స్ ఏమీ తెలియదు, దాన్ని చూస్తే కొంచెం అసలు ఏమీ వెలగట్లేదు, ఆ క్వశ్చన్ ఎక్కడో చూసాము అన్నట్టు కూడా, ఆ టాపిక్ ఎక్కడో చదివాము అనే ఐడియా కూడా రావట్లేదు. అలాంటప్పుడు ఏదో ఒకటి ఆన్సర్ పెట్టినప్పుడు కొన్ని కరెక్ట్ అవుతాయి, కానీ తెలిసినట్లే ఉండి తెలియకుండా ఉండే చూడండి. అలాంటి వాటిలో మనం ఇదా అదా ఆప్షన్ అని చెప్పేసి ఆలోచించడము, సో వాటిలో కొన్ని ఎలిమినేట్ చేసి కొన్ని ఎలిమినేట్ చేయలేకపోవడము, అలాంటి సందర్భంలో ఎక్కువ మిస్టేక్స్ అంటే అసలే తెలియనివి ఒక 10 క్వశ్చన్స్ ఉంటే ఆ 10 బబ్లింగ్ చేసి వస్తే ఒక 4 కరెక్ట్ అయినాయి అనుకోండి. సో 10 సగం తెలిసిన 10 క్వశ్చన్స్ ఉంటే అందులో 1-2 మనకు మార్కులు వస్తాయి, ఎందుకంటే కొంతవరకు మనకు నాలెడ్జ్ ఉంది, కొంత నాలెడ్జ్ లేదు, కాబట్టి మిస్టేక్స్ వైపు మనం ఎక్కువ వెళ్తుంటాం. ఇది ఒక రకంగా సైకలాజికల్ థింగ్, అంటే ఇది అధికారికమైనటువంటి ప్రకటన కాదు, బట్ సైకలాజికల్గా నా అనుభవంలో నేను అబ్జర్వ్ చేసినటువంటి అంశము. కాబట్టి ఇక్కడ మీరు ఏవైనా సెలెక్ట్ చేసుకోండి 8 to 9 టాపిక్స్ మాత్రమే, వాటిని పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్గా చదవండి. కేవలము జస్ట్ బిట్స్ కాకుండా కాన్సెప్టు, దాని యొక్క ఫస్ట్ బేసిక్స్ తర్వాత బేసిక్స్ అండ్ కాన్సెప్ట్స్, వాటి తర్వాత కొంత డెప్త్గా సబ్జెక్ట్ చదవండి. క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ చేసే క్వశ్చన్స్ అనేటివి క్వశ్చన్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ ఆ టాపిక్ని ఇంకోసారి రివిజన్ చేసుకోండి. ఈ విధంగా చేస్తూ పోతే మీరు పర్ఫెక్షన్ అనేది సాధించగలుగుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ ఎన్ని మంత్స్ చదవాలి అని అంటే 6 months కరెంట్ అఫైర్స్ ఎనఫ్. చాలామంది 9 months 12 months చెప్తుంటారు. 9 months 12 months టైం ఉంటే చదవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఎగ్జామినేషన్కి 1 month ముందు వదిలిపెట్టి, అంటే June 9న ఎగ్జామ్ ఉంది కాబట్టి మే మొత్తం వదిలిపెట్టి, లేదా మే సెకండ్ పార్ట్ అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ది మే, అంటే మే 3వ వారం 4వ వారం మే 15th తర్వాత వదిలిపెట్టేసి అంతకుముందు 6 months అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, అదేవిధంగా నవంబర్, డిసెంబర్ ఆఫ్ 2023 వరకు, ఇంకా అవసరం అనుకుంటే అక్టోబర్, అంటే 2023లో లాస్ట్ 3 months, 2024లో ఒక 4 months కరెంట్ అఫైర్స్ చదువుకుంటే సరిపోతుంది. అయితే కరెంట్ అఫైర్స్ నుంచి మనకు ఒక 15 క్వశ్చన్స్ కనుక ఎగ్జామ్లో అడిగితే ఎంత పర్ఫెక్ట్ చదివినా, ఎన్ని చదివినా, ఎంత కంటెంట్ మనం గెయిన్ చేసినా మనకు అందులో మనం చదివిన కంటెంట్ నుంచి ఒక 50% అంటే ఒక 7 నుంచి 8 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా మన కరెంట్ అఫైర్స్ ప్రతిసారి మారుతుంటాయి, కొత్త చదువుతుంటాం కాబట్టి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంటాం, కాబట్టి మళ్ళీ 1-2 మనం తప్పు చేసే అవకాశం ఉంటుంది. అందుకే నేను ఇస్తున్నటువంటి ఈ స్ట్రాటజీలో ప్రస్తుతానికి కరెంట్ అఫైర్స్ని నేను పక్కన పెడుతున్నా. కరెంట్ అఫైర్స్ అయితే మీరు గ్రూప్ 2 కోసం కూడా చదువుతున్నాము, ఆల్రెడీ గ్రూప్ 3 కోసం కూడా చదువుతున్నాము అనుకున్నటువంటి వాళ్ళు, సో నేను ఇస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ కోర్సెస్ ఉన్నాయి కదా, అందులో ఉన్నటువంటి వాళ్ళు మీరు గ్రూప్ 2 గ్రూప్ 3 కోసం మీరు కంటిన్యూ చేయండి. కరెంట్ అఫైర్స్ చదివితే మంచిదే, కానీ ఇక్కడ ఈ స్ట్రాటజీ వరకు మాత్రమే నేను మాట్లాడుతున్నా. ఈ స్ట్రాటజీ మళ్ళీ కరెంట్ అఫైర్స్ చదవద్దన్నాం కదా, మేము ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ కోర్సెస్ తీసుకున్నాం కదా అని అంటే అది గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 అన్ని ఎగ్జామ్స్కి పనికొచ్చేటువంటి కరెంట్ అఫైర్స్. నేను ఇక్కడ మాట్లాడుతుంది కేవలం గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఈజీగా మార్కులు సాధించడంలో ఒక స్ట్రాటజీ మాత్రమే. ఇది నేను చెప్పే స్ట్రాటజీ, మీరు నా స్ట్రాటజీ ఫాలో అవ్వచ్చు, వేరేదైనా ఫాలో అవ్వచ్చు, మీరు ఎట్లయినా చదువుకోవచ్చు. అయితే కరెంట్ అఫైర్స్ని కాస్త పక్కన పెట్టవచ్చు, లేదు ఇతర సబ్జెక్ట్స్లో కూడా కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ అయితే కాబట్టి చదువుతామన్నా కూడా చదవచ్చు. నేనైతే ఇది ప్రస్తుతానికి పెట్టొచ్చు అంటున్నా. నెక్స్ట్ అంతర్జాతీయ సంబంధాలు అంటే ఇది 2 రకాలు ఉంటుంది. ఇందులో స్టాటిక్ పార్ట్ అంటే అంతర్జాతీయ సంస్థలు, అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, దాని యొక్క అనుబంధ సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ సదస్సులు, ఇవన్నీ వస్తాయి. అదేవిధంగా కరెంట్ ఓరియంటెడ్ అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలలో కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉండేటివి. సో ఇక్కడ స్టాటిక్ పార్ట్ ఇది చాలా తక్కువనే కంటెంట్ ఉంటుంది, అది చదువుకుంటే మనకు ఇందులో 70% క్వశ్చన్స్ మనం చేయగలుగుతాము. నెక్స్ట్ జనరల్ సైన్స్లో బాటనీ, జువాలజీ అంటాం కదా, అంటే బయోసైన్స్ అంటాం కదా, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి ఫోకస్ చేయకండి. మనకు జనరల్ సైన్స్ అని చెప్పేసి పక్కనే మనకు ఏమి ఇచ్చారంటే ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ భారతదేశం సాధించిన విజయాలు అంటున్నారు. అంటే అంతరిక్ష రంగము, రక్షణ రంగము, అదేవిధంగా ఇతర అన్ని కోణాల్లో మన భారతదేశము ఎలాంటి డెవలప్మెంట్స్ సాధించింది ప్రస్తుతము రీసెంట్ టైమ్స్లో, అదేవిధంగా మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా చూసినట్లయితే వాటిని సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫోకస్ చేయండి. ఆ విధంగా చూస్తే ఇది కూడా కంటెంట్ కొంత తక్కువనే, ఈజీనే అనిపిస్తుంది. నెక్స్ట్ పర్యావరణము, విపత్తు నిర్వహణ, ఇది కొంత జనరల్ టాపిక్.
జనరల్ టాపిక్ అంటే మనకు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఎకాలజీ అంటే ఏంటి, పర్యావరణం యొక్క బేసిక్ అంశాలు ఏంటి, దాంతోపాటు పర్యావరణ సమస్యలు ఏంటి, అదేవిధంగా పర్యావరణ సమస్యలకు పరిష్కారాలు ఏంటి, అదేవిధంగా కొన్ని సదస్సులు, ఓకే, ప్రోటోకాల్స్ సదస్సులు ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్ అంటే ఏంటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అందులో భాగంగా విపత్తుల గురించి కొన్ని అంశాలు, ఇవి మనకు ఈజీగా అనిపిస్తాయి. ఓకే, కొంత ఫోకస్ చేస్తే చాలా తొందరగా చాలా సులభంగా అనిపించినటువంటి అంశాలు. నెక్స్ట్ సామాజిక ఆర్థిక అభివృద్ధి అంటే సమాజం అనేది ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఒక రకంగా చెప్పాలంటే ఎకానమీ అనుకోవచ్చు. ఇది చాలా హ్యూజ్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఏ ఏరియా నుంచి అడుగుతారో తెలియదు. సామాజిక ఆర్థిక అభివృద్ధి అంటున్నారు. సో ఈ డెవలప్మెంట్ని మనం ఏ కోణంలో చూడాలి, ఎంత కంటెంట్ నేర్చుకోవాలి అనే దానిపైన చాలామందికి అనుమానం ఉంటుంది. గ్రూప్ 2లో మనం ఎకానమీ పేపర్ సపరేట్ చదవడం వేరు, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం ప్రత్యేకంగా చదవడం వేరు. కాబట్టి ఇక్కడ ఈ కోణంలో దీన్ని కూడా పక్కన పెట్టేయండి. ఓకే, కేవలం గ్రూప్ 1 ప్రిలిమ్స్ విషయంలో మాట్లాడుతున్నా, మళ్ళీ చెప్తున్నా. మీరు దీన్ని గ్రూప్ 2, గ్రూప్ 3 వాటికి ఇంటిగ్రేట్ చేసి చదువుకుంటామంటే మాత్రము అన్ని చదవాల్సిందే. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇతర ఎగ్జామ్స్కి అన్నిటికీ చదువుతామంటే, ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా చదువుతామంటే ప్రత్యేకంగా ఎకానమీ పేపర్ ఉంది. ఓకే, సో కాబట్టి ఇవన్నీ మీరు చదవాల్సిందే. కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మాత్రమే ఆలోచిస్తే ఇది కూడా పక్కన పెట్టేయచ్చు. నెక్స్ట్ జాగ్రఫీ, ఇందులో వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ. సో ఈ విధంగా హ్యూజ్ కంటెంట్ ఉంటుంది. కానీ మనకిది వెయిటేజ్ కూడా కొంత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. 20 మార్క్స్ వరకు ఉండే వెయిటేజ్ ఉంది. కాబట్టి మనం దీన్ని అంటే నెగ్లెక్ట్ చేయకూడదు, దీన్ని చదువుకోండి. ముఖ్యంగా ఇందులో పర్యావరణం అనే కోణం కూడా కవర్ అవుతుంది. కాబట్టి దీన్ని ఎక్కువ హ్యూజ్గానే అనిపిస్తుంది సబ్జెక్టు, అయినా కూడా చదవండి. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్. ఓకే, ఇది మనం ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చినటువంటి ప్రతి అభ్యర్థి కూడా హిస్టరీ ఖచ్చితంగా చదివి ఉంటాడు. హిస్టరీ చాలామందికి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, కొంతమందికి బోర్ అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా హిస్టరీ అనేది ప్రతి ఒక్కరు కూడా చదువుతారు. ముఖ్యంగా హిస్టరీ మారదు. ఏ బుక్ తీసుకున్నా, ఏ ఆథర్ తీసుకున్నా కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ ఉండొచ్చు, చెప్పే విధానం వేరే ఉండొచ్చు, ఇచ్చినటువంటి కంటెంట్ ఇచ్చే విధానం వేరే ఉండొచ్చు, కానీ సబ్జెక్ట్ అదే మారదు. నో అప్డేట్స్ ఏమీ ఉండవు, రేర్గా అప్డేట్స్ ఉంటాయి తప్ప మ్యాక్సిమం ఉండవు. కాబట్టి అందరు చదువుకుంటారు. కాబట్టి దీన్ని చదువుకోండి మీరు కూడా. నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా హిస్టరీ నుంచి ఏ ఎగ్జామ్ తీసుకున్నా కొంత ఈజీగానే వస్తున్నాయి, కొద్దిగా ఈజీగానే అంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, కొన్ని డిఫికల్ట్ వస్తున్నాయి. కాబట్టి ఇది చదువుకోండి. నెక్స్ట్ భారత రాజ్యాంగం, రాజకీయాలు, ఇది కూడా చాలామందికి ఈజీ అనిపిస్తుంది. వన్స్ ఆ కాన్సెప్ట్స్ అవన్నీ మనకు అర్థమైపోతే, సబ్జెక్ట్ అర్థమైతే చాలా ఈజీ అనిపిస్తుంది, చాలామంది మంచి స్కోర్ చేస్తారు. కాన్స్టిట్యూషన్ అండ్ పొలిటికల్ సిస్టమ్ చదువుకోండి. దీనికి లింక్ ఉన్నటువంటి గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ, ఇది కొంత మనకు ఇది మనకు మెయిన్స్లో ఉంది. కానీ కేవలం ప్రిలిమ్స్ వరకు అయితే మాత్రము మీరు దీన్ని పక్కన పెట్టేసేయండి. కొంత రాజ్యాంగం చదువుకోండి. పబ్లిక్ పాలసీస్లో ఉన్నటువంటి అంశాలు కొంత కొత్తగా అనిపిస్తాయి, ఎందుకంటే చాలామంది రెగ్యులర్గా చదివి ఉండరు కాబట్టి ఇవి కొంత కొత్తగా అనిపిస్తాయి. నేను తీసుకుంటున్న కాన్సెప్ట్లో ప్రతి ఒక్కటి కూడా మనకు ఆల్రెడీ పరిచయం ఉండి ఇబ్బంది లేకుండా గుర్తుపెట్టుకునే అంశాలే, వాటిని పర్ఫెక్ట్ అవ్వాలి. కాబట్టి ఇది పక్కన పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ఇది ఒక లిమిటెడ్గా ఉంటుంది. ఇక్కడ అందరికున్న డౌట్ ఏంటంటే, సార్ తెలంగాణ ప్రభుత్వ విధానాలు ప్రస్తుతం ప్రభుత్వం మారింది కదా, మరి తెలంగాణ వచ్చినప్పటి నుంచి 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉన్నది కదా, వాళ్ళు చేసిన మరి ప్రభుత్వ విధానాలు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్జామినేషన్లో ఇస్తుందా అంటే, ఇక్కడ పార్టీకి సంబంధం లేదు. ఓకే, సో కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి పథకాలు ఏవైనా కంటిన్యూ అవుతుంటే, అంటే అప్పటి ప్రభుత్వ పథకాలు వాటి యొక్క అవి ఇంకా ఉనికిలో ఉంటే, అవి ఇంకా యాక్టివ్గా ఉంటే వాటి మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు అంటే 6 గ్యారంటీల పైన చేస్తున్నటువంటి ప్రకటనలు, 6 గ్యారంటీల యొక్క ఉద్దేశము, అందులో ఉన్నటువంటి లబ్ధిదారులకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్, ఇప్పటికే కొన్ని రకాల పథకాలు ఇంప్లిమెంటేషన్స్ అయినాయి. ఈ ఎగ్జామ్స్ జరిగే నాటికి ఇంకొన్ని ఇంప్లిమెంటేషన్స్ అయ్యే అవకాశం ఉంటాయి వాటికి సంబంధించి. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం ఎగ్జామినేషన్ వరకు కనుక తీసుకునేటువంటి ఐటీ పాలసీసు, ఇండస్ట్రియల్ పాలసీసు, అదేవిధంగా వ్యవసాయ విధానాలు, అదేవిధంగా సంక్షేమ విధానాలు, కొత్తగా ఏవొస్తాయి ప్రతి ఒక్కరు చదువుకోండి. కొత్తవి ఏవొస్తాయి, వాటితో పాటు గత ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు, ముఖ్యమైన పథకాలు, అదేవిధంగా పాలసీస్ ఏమైనా ఉంటే అవి కూడా ఒక లుక్ వేయండి. ఓకే, సో ఇదొకటి ప్రభుత్వ విధానాలు. ఇది కూడా తక్కువ కంటెంట్లో మనం ఒక 10 to 12 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ సమాజం, సంస్కృతి, కళలు, సాహిత్యం, వారసత్వం. తెలంగాణ కల్చర్, మన తెలంగాణ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి కల్చర్తో ఉన్నటువంటి ప్రదేశము, రాష్ట్రము. కాబట్టి తెలంగాణ కల్చర్ ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ఎగ్జామినేషన్ బోర్డు వచ్చినా ఖచ్చితంగా అడుగుతారు. సో ఈ సమాజం, సంస్కృతి, ఇది కూడా తక్కువ కంటెంట్లో ఎక్కువ మార్క్స్ సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్, మనకు మెయిన్స్లో కూడా ఉన్నటువంటి సమాజము ఉంది కదా, భారతీయ సమాజము, దాంట్లో ఒక యూనిట్ అనుకోవచ్చు, గ్రూప్ 2లో కూడా ఉంటుంది. సో సామాజిక వెలి అనే వరకు మాత్రమే, సోషల్ ఎక్స్క్లూజన్ వరకు మాత్రమే
ప్రిలిమ్స్లో అడుగుతున్నారు. ఇది కూడా తక్కువ కంటెంట్లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇది కనుక మీరు ఆల్రెడీ లాజికల్ రీజనింగ్ చేయగలిగితే కొంతమంది అంటే మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఇది ప్లస్ పాయింటే. ఎంత డిఫికల్ట్ పేపర్ ఇచ్చినా కూడా కొన్ని ఖచ్చితంగా మ్యాక్సిమం క్వశ్చన్స్ చేస్తారు, కొన్ని వదిలిపెడతారు. అదేవిధంగా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు రీజనింగ్ వరకు నేర్చుకోగలుగుతాము. డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా కొంత అర్థమయ్యే విధంగానే ఉంటుంది. మంచి ఫ్యాకల్టీ లేదంటే మంచి సోర్స్ దొరికితే నేర్చుకోండి. ఇక మాకు తలకమించిన భారంలాగా అనిపిస్తుంది అని అంటే ఇది స్కిప్ చేయొచ్చు, కానీ కొద్దిగా వెయిటేజ్ ఎక్కువ ఉంది, ఆలోచించండి. 20 మార్క్స్ వరకు వెయిటేజ్ ఉంది. ఓకే, సో ఈ విధంగా మినిమం 3 స్కిప్ చేస్తే ఇంకా 10 ఉంటాయి. ఇంకా ఇందులో ఏదైనా ఒక 2 స్కిప్ చేసినా కూడా 8 to 9 ఖచ్చితంగా మీరు 8 to 9 టాపిక్స్ని అయితే మీరు పర్ఫెక్ట్గా చదవాలి. ఓకే, సో ఇలా పర్ఫెక్ట్గా చదవాలి కాబట్టే నేను వీటిని నా ఆప్షన్ కింద వీటిని సెలెక్ట్ చేసుకున్నా. మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. మీకు కరెంట్ అఫైర్స్ బాగా ఇష్టం ఉండొచ్చు, తీసుకోండి, నో ప్రాబ్లం. మీకు సామాజిక ఆర్థిక అభివృద్ధి ఎకానమీ బాగా ఇంట్రెస్ట్ అండ్ పట్టు ఉండొచ్చు, చదవాలనిపించవచ్చు, చదువుకోండి. ముఖ్యంగా ఇది మెయిన్స్లో ఉంది కదా సార్, దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటామంటే చదవచ్చు. నెక్స్ట్ గవర్నెన్స్ పబ్లిక్ పాలసీ కూడా చదువుతాను సార్ అంటే చదువుకోవచ్చు. వేరేవి స్కిప్ చేయొచ్చు. ఇందులో మీకు సైన్స్ నచ్చకపోవచ్చు, లేదంటే రీజనింగ్ నచ్చకపోవచ్చు, మీ చాయిస్ ఏదైనా కావచ్చు. నా చాయిస్ అయితే ఇది. ఈ విధంగా 3 to 4 మీరు స్కిప్ చేసుకొని రిమైనింగ్ వాటిలో మాత్రం మీరు ఒకటి మంచి సోర్స్ ఏదైనా సరే, అది నా క్లాసెస్ కావచ్చు, నా నోట్స్ కావచ్చు, లేదంటే ఏదైనా బుక్స్ కావచ్చు, వేరే క్లాసెస్ కావచ్చు, వాట్ ఎవర్ ద సోర్స్ మేబీ, బట్ ఒక సోర్స్ని స్టాండర్డ్గా తీసుకొని దానికి అనుబంధంగా ఒకటి రిఫరెన్స్ పుస్తకం పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్రకు సంబంధించి నేను దాదాపుగా 80 క్లాసులు ఇస్తున్నా. 80 క్లాసులు. ఓకే, సో దాదాపు 200 టాపిక్స్గా డివైడ్ చేసి 80 క్లాసులు, చాలా చక్కటి నీట్ నోట్స్, అదేవిధంగా ఎక్స్ప్లెనేషను. సో క్లాసెస్ అనేటివి నేను రకరకాల కోర్సెస్లో పెట్టిన, ఇండివిజువల్గా కూడా కోర్సెస్ పెట్టిన. అదేవిధంగా మొత్తం భారతదేశ చరిత్రకు సంబంధించి కూడా ఒక కోర్స్ పెట్టబోతున్నా, అంటే ఆల్రెడీ చెప్పిన క్లాసెస్ కంటెంట్ను కలిపి. ఈ విధంగా వీటి నుంచి ప్రతి ఎగ్జామ్లో మ్యాక్సిమం కవర్ అవుతున్నాయి. రీసెంట్గా జరిగినటువంటి ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా 23 నుంచి 24 క్వశ్చన్స్ కవర్ అయినాయి. కాబట్టి అవుట్ ఆఫ్ 30, 22, 23, 24 ఆ డిఫికల్ట్ పేపర్లు అంటే కూడా ఇట్స్ గ్రేట్ థింగ్ అని భావించవచ్చు. కాబట్టి ఈ విధంగా ఆ సోర్స్ తీసుకుంటే అది పెట్టుకొని దాంతోపాటు పక్కనే మీరు ఒకటి తెలుగు అకాడమీ పుస్తకాలు పెట్టుకోండి, సరిపోతుంది. నేను కవర్ చేయను, అందులో కవర్ అయిపోతాయి. లేదంటే ఇంకా ఏదైనా స్టాండర్డ్ పుస్తకాలు ఉన్నాయని అనుకుంటే రిఫరెన్స్గా పెట్టుకోండి, సరిపోతుంది. నాట్ 3-4 బుక్స్. ఓకే, డోంట్ గో ఫర్ 3-4 బుక్స్ ఎక్స్ట్రా. ఓన్లీ 1 ఎక్స్ట్రా బుక్ ఫర్ రిఫరెన్స్ ఓన్లీ. అది పూర్తిగా చదవాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా డౌట్ వస్తే, కంటెంట్ తక్కువ అనిపిస్తే, లేదంటే కొత్త పాయింట్ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా టాపిక్ వైజ్గా డివైడ్ చేసుకొని వాటిని కనుక మీరు ఈ 80 డేస్లో ఇందులో ఈ 8 to 9 టాపిక్స్ని చదవండి. 8 to 9 టాపిక్స్. ఈ 8 to 9 టాపిక్స్లో కూడా అగైన్ 4 టాపిక్స్, 4 ఏవైనా 4 తీసుకొని చాలా డెప్త్గా చదవండి. చాలా అంటే చాలా డెప్త్గా. ఓకే, అది ఏదైనా కావచ్చు. హిస్టరీ, పాలిటీ చదువుతారా, లేదనంటే ఇతర ఏవైనా చదువుతారా, సైన్స్ చదువుతారా, మీ ఇష్టం. చాలా డెప్త్గా ఎటు నుంచి క్వశ్చన్ వచ్చినా కూడా చేస్తామనే విధంగా అందులో సగం చదవండి, మిగతావి పర్వాలేదు అనే విధంగా చదవండి. ఈ టెక్నిక్ వల్ల ఏమవుతుందంటే మనకు ఈ 8 to 9 టాపిక్స్ని మనం ఈ విధంగా చదవడము, రిమైనింగ్ వాటిని ప్రస్తుతానికి పక్కన పెట్టడం వల్ల 100+ మార్క్స్ అయితే మనకు ఈ సిలబస్ కంప్లీట్ అవుతుంది. అంటే ప్రిపరేషన్ 100+ మార్క్స్ ఇన్ మెయిన్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 150కి 100+ మార్కుల సిలబస్ మనం కంప్లీట్ చేస్తాం. మనం కంప్లీట్ చేసినటువంటి సోర్స్ నుంచి ఎగ్జామినేషన్లో అన్ని క్వశ్చన్స్ రావాల్సిన అవసరం లేదు, రావు కూడా. ఎవరి పుస్తకాన్ని తీసుకున్నా అన్నీ కవర్ కావు. అయితే ఒక 70% అంటే 70 మార్క్స్ అనుకుందాం, 70 మార్కులు ఎగ్జామినేషన్లో పడ్డాయి. ఇప్పుడు మన ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉండి మంచి రివిజన్ ఉండి గనుక ఉంటే ఈ 70కి 70 కరెక్ట్ చేస్తాం మనం. 1-2 మిస్ అయినా కూడా కనీసం 65 నుంచి 70 మధ్యలో మనం ఆన్సర్స్ కరెక్ట్ పెట్టాలి. ఇది ఇప్పుడు ఈ 70 పెట్టిన తర్వాత మనకు మిగిలేటివన్నీ 80 క్వశ్చన్స్. ఈ నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి 80ని మనం 80 కొద్దిగా ఆలోచించి బబ్లింగ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకు 15 నుంచి 20 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది మినిమం. మనం ఎంత దరిద్రులమైనా కూడా, ఎంత మనకు బ్యాడ్ లక్ వెంటాడినా కూడా ఒక 10 యాడ్ అవుతాయి. ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ ఈ 70 + ఈ 15 to 20 ఓవరాల్గా ఈ 70లో కనీసం ఒక 60 కరెక్ట్ అయినా ఇక్కడ ఒక 15 to 20 వచ్చినా కూడా మొత్తంగా 80, ఏ విధంగా చూసినా 80+లోనే ఉంటాయి, 80+లోనే ఉంటాయి తప్ప మనకు మార్కులు తగ్గవు. ఒకవేళ 70 కాకుండా 60 మార్కులు వచ్చిన ఎగ్జామినేషన్లో మనం చదివిన కంటెంట్ నుంచి అనుకుంటే 60 పర్ఫెక్ట్ చేయండి. 60 పర్ఫెక్ట్ చేస్తే మిగతా 90 ఉంటాయి కదా, మిగతా 90లో కనీసం 20 అయినా కరెక్ట్ అవుతాయి. ఇలా చూసినా మనకు 80+ మార్క్స్ వస్తాయి. ఎలా మనము క్యాలిక్యులేట్ చేసుకున్నా, ఎలా అంచనా వేసుకున్నా 80+ మార్క్స్ ఈజీగా చేస్తాం. కానీ మనం చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే అన్నీ చదువుతాం కానీ అన్నీ పూర్తవవు, లేదా అన్నికి సరైన రివిజన్ ఉండదు, అన్నీ పర్ఫెక్ట్ కాము. వాటి వల్ల 150లో కనీసం 120 నుంచి 130 క్వశ్చన్స్ మనకు తెలిసినట్లే అనిపించి
పర్ఫెక్ట్గా ఇదే ఆన్సర్ అని ఖచ్చితంగా రైట్ అవుతుంది అనే ఆన్సర్తో మనము 20 నుంచి 30 క్వశ్చన్స్ కూడా పెట్టలేదు గత 2 ప్రిలిమ్స్లో. 20 నుంచి 30 మార్కులు. చాలామంది కరెక్ట్గా తెలిసిన 20 నుంచి 30 కూడా లేవు, అన్నీ డౌటే, అన్నీ డౌట్ఫుల్లే. అన్నిట్లో కూడా మనకు రైట్ అవుతుందా రాంగ్ అని కీ చూసుకుంటే తప్ప తెలియనటువంటివి. కాబట్టి ఇలా ఉండొద్దు. మనకు ఎగ్జామ్లో కనీసం 40 క్వశ్చన్స్ అన్న తెలియాలి. 150కి అట్లీస్ట్ 40 క్వశ్చన్స్ 100% ఆన్సర్ ఇదే అనే కాన్ఫిడెంట్తో మనం పెట్టగలిగితే మిగిలిన 110 ఉంటాయి కదా, వాటి నుంచి కనీసం 30 మార్కులైనా మనకు వచ్చేస్తాయి. ఎందుకంటే అందులో కొన్ని మనము 100% క్లారిటీతో పెట్టకపోయినా దాదాపు కరెక్ట్ చేసే అవి కూడా కొన్ని ఉంటాయి. వాటితో పాటు లక్లో తగిలేటి కొన్ని ఉంటాయి. సో ఈ విధంగా అన్ని కలిపి మనకు 75+ అయినా వస్తాయి. అంటే ఓపెన్ కేటగిరీ అయినా కూడా ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. అలా కాకుండా మనము కష్టం చేస్తున్నాం తప్ప అది గాడిద కష్టం చేస్తే మనకు రిజల్ట్స్ రావు. కొంత హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఉన్నటువంటి ఒక డౌట్ ఏంటంటే, అసలు ప్రిలిమ్స్ గురించి ఇంత చెప్పారు, ప్రిలిమ్స్ ఇలా పాస్ అవ్వండి అంటున్నారు, మరి మెయిన్స్ కోసం చదవద్దా? మరి మెయిన్స్ ఇప్పటి నుంచి చదవాలి కదా, ఇప్పటి నుంచి చదివితేనే వస్తుంది కదా. ప్రిలిమ్స్ అయిన తర్వాత 3-4 నెలల్లో మనం కంప్లీట్ చేయగలుగుతామా? చాలామంది ప్రిలిమ్స్ని మెయిన్స్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఇప్పటి నుంచే చదవండి అంటారు కదా, మరి ఎట్లా అని చెప్పేసి డౌట్ కూడా మీకు రావచ్చు. ఎస్, దట్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్ పాయింట్ అండ్ వ్యాలిడ్ క్వశ్చన్ డౌట్. అయితే మనం ప్రిలిమ్స్ పాస్ అయితేనే కదా మనం మెయిన్స్ రాసేది, ఇది పాయింట్ నెంబర్ 1. అంటే మనం ఖచ్చితంగా ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి, ఆ గ్యారంటీ మనకు ఉండాలి, మన పైన మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. దానికోసం ఈ స్ట్రాటజీ. పాయింట్ నెంబర్ 2, రోజులో మీరు ఈ స్ట్రాటజీ ప్రకారం 6 గంటలు చదివినా 8 గంటలు చదివినా ఒక 4 గంటల టైంని ఎక్స్ట్రా పెట్టుకోండి. ఒక 4 అవర్స్ ఎక్స్ట్రా టైం పెట్టుకొని ఇప్పటి నుంచే మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా స్టార్ట్ చేయాలి. ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్, మనం ఇచ్చే కంటెంట్ అంటే మనం రాసే ఆన్సర్ ఏ టాపిక్ అయినా సరే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది నువ్వు ఏం రాస్తున్నావు అనేది పక్కన పెట్టేసేయి. కానీ వాళ్ళు ఇస్తున్నటువంటి టైంలో నువ్వు కంప్లీట్ చేస్తున్నావా లేదా. అంటే వాళ్ళు ఇస్తున్నటువంటి టైంలో అంటే 2.5 గంటల్లో 15 క్వశ్చన్స్, 15 క్వశ్చన్స్ ఇన్ 150 minutes అంటే ఒక క్వశ్చన్కి 10 minutes. ఈ 10 minutesలో 1 minute తీసేయండి క్వశ్చన్ చదవడానికి సరిపోతుంది, అండర్స్టాండ్ చేసుకోవడానికి, కొంత ఆన్సర్ ఫ్రేమింగ్ చేసుకోవడానికి. ఇంకా 9 ఉంటుంది. అయినప్పటికీ మీరు ఒక 8 to 8 minutesలో మీరు ఆన్సర్ రాయగలిగే విధంగా తయారవ్వాలి. టాపిక్ ఏదైనా కానీ మీకు వచ్చింది రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మగధ సామ్రాజ్యము విజృంభించడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి గత ఏపీఎస్సీ పరీక్షలో 2-3 సార్లు అడిగారు గ్రూప్ 1లో. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అయితే ఇప్పటివరకు మెయిన్స్ జరగలేదు కాబట్టి ఏపీఎస్సీ హయాంలో జరిగినటువంటిది చెప్తున్నా. అంటే మగధ సామ్రాజ్యము అనేది ఒకటి ఉన్నది. మగధ సామ్రాజ్యము ఉంది కదా, మనకు షోడశ మహాజనపదాలు అని చెప్పేసి అంటాం. 16 మహాజనపదాలు. 16 మహాజనపదాలలో ఒకటి మగధ. అయితే తర్వాత కాలంలో ఒక్కొక్కటి అంతరించిపోయి ఒక 4 మిగిలినాయి. ఆ 4 కూడా వాటిలో అవి తన్నుకొని యుద్ధాలు చేసుకొని మొత్తంగా అయితే ఒకటే మిగిలింది. అదే తర్వాత కాలంలో మొత్తం భారతదేశానికి ఒక సామ్రాజ్యంగా విస్తరించింది. తర్వాత అనేక రాజవంశాలు వచ్చినాయి, మన భారతదేశ చరిత్ర మొత్తం మారిపోయింది. అయితే ఈ మగధ విజృంభించడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. ఇలా క్వశ్చన్ అడిగారనుకోండి, సో మీరు ఆన్సర్ రాసేటప్పుడు దానికి సంబంధించి మీరు ఏమైనా రాయండి. అంటే మీరు మగధ విజృంభించింది, కారణాలు చాలా ఉన్నాయి, మగధ విజృంభించింది అని ఏదో ఒకటి పిచ్చి రాసినా కూడా మీరు వాళ్ళు ఇచ్చినటువంటి వర్డ్స్ ఎన్నైతే ఉంటాయో అన్ని వర్డ్స్లో ఈ టైంలో మీరు ఏదో ఒకటి రాయగలుగుతున్నారో లేదా అనేది ఒక టాస్క్. అలా రాసిన తర్వాత ఇది పాయింట్ స్టేజ్ 1. ఆ విధంగా మనం అన్ని కంప్లీట్ చేసే ఒక కెపాసిటీ తెచ్చుకోవాలి. రైటింగ్ ప్రాక్టీస్ కావాలి. మనం రాస్తూ ఉంటే హ్యాండ్ రైటింగ్ కూడా కొంత నీట్గా అవుతుంది. సెకండ్ పాయింట్, ఏదో చెత్త రాయడం కాదు, ఆ చెత్త కాకుండా వాటి ప్లేస్లో మంచి కంటెంట్ పెట్టాలి. అంటే మగధ ఎందుకు విజృంభించింది అన్నదానికి కొన్ని పాయింట్స్ ఉంటాయి రెగ్యులర్గా అందరూ రాసేటివి. అదేవిధంగా కొన్ని పుస్తకాల్లో మాత్రమే దొరికేటువంటి ఒకటి ఎక్స్ట్రా పాయింట్స్ కూడా అక్కడక్కడ గ్యాదర్ చేసుకొని వాటన్నిటిని తీసుకొని ఒక మంచి ఆన్సర్ రైటింగ్ మనం ఫ్రేమ్ చేసుకొని అవన్నీ కలిపి ఒక మంచి క్వశ్చన్ రాసుకోవచ్చు. ఈ విధంగా తయారవడం సెకండ్ లెవెల్. ఇలా 2 చేయాలంటే ఇప్పటి నుంచి మాత్రమే మనం ప్రాక్టీస్ చేస్తే అవుతుంది. అట్లీస్ట్ ప్రిలిమ్స్ వరకు కనీసం అలవాటు పడితే ప్రిలిమ్స్ అయిన తర్వాత వాల్యూ అడిషన్ చేసుకొని నీట్గా కరెక్ట్ కంటెంట్ని కరెక్ట్ వేలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డైలీ అట్లీస్ట్ 4 hours, దొరకలేదు సార్ 4 hours అనుకుంటే అట్లీస్ట్ 2 hours, కనీసం 2 గంటలు, రోజు కనీసం ఒక 5 అన్న మినిమం 5 క్వశ్చన్స్ అన్న మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ స్కిప్ చేస్తారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ స్కిప్ చేస్తారు అనుకుందాం, తర్వాత మెయిన్స్ అప్పుడు మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే మొత్తం స్కిప్ చేయట్లేదు, గవర్నెన్స్ నేను చెప్పిన దాంట్లో ఎకానమీ ఇవి స్కిప్ చేస్తున్నాం. మెయిన్గా కరెంట్ అఫైర్స్ అంటే మనం మెయిన్స్లో డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ ఏముండవు, సబ్జెక్ట్లో మనం ఇంక్లూడ్ చేసుకుంటూ పేపర్ వైజ్గా మనం రాసే కంటెంట్లోనే కరెంట్ అఫైర్స్ని ఇంక్లూడ్ చేస్తాం. కాబట్టి ఈ 2 తీసుకున్నట్లయితే ఈ 2 మనకు పెద్ద బర్డెన్ అనిపించదు. కానీ మిగతావి ఉన్నాయి కదా, మిగతా ఇప్పుడు ఇండియన్ హిస్టరీ ఉంది, మెయిన్స్లో కూడా ఉంటుంది. జాగ్రఫీ ఉంది, జాగ్రఫీ మెయిన్స్లో కూడా ఉంటుంది. సొసైటీ ఉంది, సొసైటీ కూడా మెయిన్స్లో ఉంటుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ ఇది కూడా మెయిన్స్లో ఉంటుంది. ఓకే, ఇలా ఇవన్నీ కూడా
ఇప్పుడు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యే టైంలోనే కొన్ని ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసుకుంటే ఓకే, సో 50% అట్లీస్ట్ 50% సిలబస్ అయినా మనం మెయిన్స్కి ప్రిపేర్ అయ్యి ఉంటాం. అట్లీస్ట్ మెయిన్స్ ఎలా రాయొచ్చు అనే ఒక ఐడియా అయినా వస్తుంది. కాబట్టి సో కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయొచ్చు. ప్రిలిమ్స్ని పాస్ అవ్వాలంటే ఇలా ఫాలో అవ్వండి. దాంతోపాటు కొంత ఎక్స్ట్రా టైంని మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్ని కూడా ప్రాక్టీస్ చేసుకోగలిగితే డెఫినెట్లీ యూ కెన్ క్రాక్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ దిస్ టైం. ఎందుకంటే చరిత్రలో, మన భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో తీసుకున్నా, ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని తీసుకున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని తీసుకున్నా, ఇప్పటి ఏపీపీఎస్సీని తీసుకున్నా, టీఎస్పీఎస్సీని తీసుకున్నా 500 పైగా వేకెన్సీస్, ముఖ్యంగా 563 వేకెన్సీస్తోన గ్రూప్ 1 రావడం అనేది ఇప్పటివరకు జరగలేదు. ఓకే, ఇప్పటివరకు జరగలేదు. ఇలాంటి అవకాశాల్లో ఉద్యోగాలకే అవకాశాలు, ఇలాంటి సందర్భంలో అవకాశాలను వదులుకోవద్దు. ఓకే, కాబట్టి మంచిగా చదవండి, కాన్ఫిడెంట్గా చదవండి, అనుమానాలు వద్దు. రిక్రూట్మెంట్ ఫాస్ట్గానే అవుతుంది. ఎంత ఫాస్ట్గా చేసినా మినిమం టైం కూడా పడుతుంది. మినిమం టైం కూడా. ఇక్కడ ఒక డౌట్, నేను ఒక పోల్ కూడా పెట్టిన, అందుకే టెలిగ్రామ్ ఛానల్లో డౌట్ ఏంటంటే, ప్రభుత్వము 2 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం కంప్లీట్ చేస్తా అని అంటున్నారు కదా, ఇప్పటికి 2 నెలలు అయిపోయింది. ఈ రోజుతో ఫిబ్రవరి కూడా అయిపోయింది. ఓకే, డిసెంబర్ కల్లా అంటున్నారు, ముఖ్యంగా డిసెంబర్ 9 కల్లా అంటున్నారు. అంటే డిసెంబర్ కూడా తీసేసినా కూడా ఇంకొక 9 మంత్స్లోనే మనకు కంప్లీట్ అవుతాయా అంటే, సాధారణంగా వాళ్ళు ప్రకటించడం వేరు, చేయాలనుకోవడం వేరు, ప్రాక్టికాలిటీకి వచ్చేవరకు, ప్రాక్టికల్గా అక్కడ ఇంప్లిమెంటేషన్ చేసే టైంకి కొంత ప్రొలాంగ్ అవ్వడం వేరు. ఇది జరుగుతుంది సాధారణంగా. అందుకే నేను పెట్టిన పోల్లో కూడా ఖచ్చితంగా జరుగుతుంది, లేదు 2025 మే జూన్ కల్లా కంప్లీట్ అవుతుంది. కొంత డిలే అయినా, కొంత కొనసాగినా కూడా ఇంకొక 6 మంత్స్ ఎక్స్ట్రా టైం పట్టవచ్చు, లేదంటే 2025 ఎండింగ్ అవ్వచ్చు అని చెప్పేసి 3 ఆప్షన్స్. ఇంకొకటి, ఈ లోక్సభ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం పట్టించుకోదేమో అనే భయం కూడా ఉంది, నమ్మకం లేదు అనే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ఎక్కువ మంది అభిప్రాయం ఏముందంటే 2024 ఎండింగ్ కల్లా కంప్లీట్ కాకపోయినా 2025 మే జూన్ కల్లా అయినా కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే దానికే 37-38% మెంబర్స్ పోల్ చేయడం జరిగింది. నా ఒపీనియన్ కూడా అదే. అనుకున్నట్టు డిసెంబర్ వరకే ఖచ్చితంగా కంప్లీట్ అవుతాయి అని చెప్పేసి నేను నమ్మట్లే. ఎందుకంటే మినిమం టైం పడుతుంది, మినిమం టైం. అందులో కూడా 2024 అనేది ఒక ఎలక్షన్ ఇయర్. ఇప్పటికే ఏపీలో ఎలక్షన్స్ అందరూ స్టార్ట్ అయింది, భారతదేశం మొత్తం లోక్సభ ఎలక్షన్స్ అందరూ స్టార్ట్ అయింది. ఈ ఏప్రిల్ మే మొత్తం ఈ విధంగానే గడిచిపోతుంది. మళ్ళీ మనకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ మధ్యలో ఆగస్టు సెప్టెంబర్లో వచ్చే అవకాశం, లేదంటే జూలై ఆ టైంలో, లేదంటే అట్లీస్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా అయినా వచ్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థలు అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్కి సంబంధించినటువంటి ఇవన్నీ ఎలక్షన్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఒక లాంగెస్ట్ ఎలక్షన్ ఇయర్గా కూడా ఉండబోతుంది. కాబట్టి ఇవన్నీ మనము ప్రభావితం చేయలేని అంశాలు. కాబట్టి ఆ సందర్భాలలో ఎగ్జామ్స్ కొంచెం ప్రొలాంగ్ కావచ్చు. రెండవ అంశము, ఎగ్జామ్స్ అన్నీ ఒకటేసారి పెట్టినా కూడా మళ్ళీ అభ్యర్థులే, అంటే మనమే, అభ్యర్థులు అంటే ఇంక్లూడింగ్ మీ ఆల్సో, మనమే ఏమంటాము, సార్ అక్కడ ప్రభుత్వానికి ఎగ్జామ్కి మధ్యలో తక్కువ టైం ఉండడం వల్ల మేము నష్టపోతున్నాము, కొంత ప్రిపరేషన్ టైం ఇవ్వండి, ఇప్పటికే గత 2 సంవత్సరాలు డిప్రెషన్లో ఉన్నాము, ఆర్థికంగా నష్టపోయినాము, అన్ని రకాలుగా నష్టపోయినాము అని చెప్పేసి మనం అడుగుతాం. అందులో కూడా న్యాయం ఉంటుంది, అది దట్ ఈజ్ ఆల్సో జెన్యూన్ థింగ్. ఓకే, అయితే అలాంటివి కూడా తీసుకున్నప్పుడు పరిగణలోకి తీసుకుంటే కొంత ప్రొలాంగ్ అవుతుంది. కాబట్టి 2025 మిడిల్ వరకైనా, 2025 చివరి వరకైనా ఇక తప్పదు. ఈ సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఇదే పోరాటానికి కొనసాగిస్తూ, ముఖ్యంగా ఇప్పటికే 2022 మిడిల్లో నుంచి ఏప్రిల్లో, అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రిపరేషన్ ఉన్నవాళ్ళు, అంతకుముందు నుంచి ఉన్నవాళ్ళు, మనమంతా ఎక్కడ ఉన్నట్లు, నడీ సముద్రంలో ఉన్నట్లు. అంటే మిడిల్కి వచ్చేసినాం. కొంతమంది అయితే ఇంకో ఒడ్డుకు చేరుకోవడానికి దగ్గరకు వచ్చేసినారు. అంటే వాళ్ళ యొక్క టైం పరంగా, వాళ్ళ ప్రిపరేషన్ పరంగా. ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళలేం. వెనక్కి వెళ్ళే టైంలోనే మనం ముందుకు వెళ్ళిపోగలం. వెనక్కి వెళ్ళే టైంలోనే ముందుకు మనం అనుకున్న లక్ష్యానికి చేరుకోగలుగుతాము. కాబట్టి ఈ సెంటర్ ఇన్ ద సీ ఉన్నప్పుడు మనము జర్నీ ఎందుకు స్టార్ట్ చేసామో దాన్ని ముగించుకొని అవతల ఒడ్డుకు చేరుకోవడమే ఉత్తమ నిర్ణయం. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతే పాత ఒడ్డునే చేరుకుంటాము, మన లైఫ్ అక్కడే ఉండిపోతుంది, టైం కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై సింపుల్ స్ట్రాటజీ. అందరికి నచ్చాలని ఏం లేదు, ఎందుకంటే స్ట్రాటజీ ఆల్రెడీ ఒక్కొక్కరికి, నాకంటే అద్భుతమైన స్ట్రాటజీలు మీకు ఎవరైనా ఇవ్వచ్చు, మీకే నాకంటే అద్భుతమైన స్ట్రాటజీలు మీలోనే కూడా ఉండొచ్చు. అలా ఉంటే అదే ఫాలో అవ్వండి. మాకు ఒక గైడెన్స్ లేదు సార్ అనుకున్న వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ అవ్వచ్చు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అదేవిధంగా సో నేను అందుకే ఈ అంశాలతోన ఇందులో 10 ఈ మూడు టాపిక్స్ని తీసేసి మిగతా 10 ఏవైతే ఉన్నాయో ఈ 10కి సంబంధించి ఎవరికైతే సోర్స్ అంటే సరైన మెటీరియల్, సరైన క్లాసెస్ లేవనుకున్నారో, ముఖ్యంగా మెటీరియల్ లేదనుకున్నారో వాళ్ళ కోసము పీడిఎఫ్ కోర్స్, అంటే ఓన్లీ నోట్సే ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. అందులో 1-2 ఇంకా పెండింగ్ ఉన్నాయి, అవి కూడా అప్లోడ్ చేస్తాయి ఈ నెక్స్ట్ 2 మంత్స్లో. సో 70% కంటెంట్ ఉంది. సో అదంతా కూడా జస్ట్ 100 రూపీసే. 100 ఓన్లీ 100, యాక్చువల్గా 500, కానీ దీన్ని ఆఫర్లో పెట్టి ఓన్లీ 100 రూపీస్కి కంటెంట్ అందిస్తున్నా.
సో ఇది కూడా మీరు మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే యాప్ లింక్ మీరు తీసుకొని అక్కడ నుంచి చదువుకోవచ్చు. అవసరం ఉంటే తీసుకోండి, అవసరం లేకపోతే మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించినటువంటి కోర్సులు కూడా 90% ఆఫర్ రన్ చేస్తున్న ప్రజెంట్గా అభ్యర్థుల కోరిక మేరకు. ఇది కూడా 2-3 డేస్లో ఎండ్ అవుతుంది. ఇంకా ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా పీడిఎఫ్ కోర్స్ అన్నా కదా, ఈ కోర్స్ అనేది ఆల్రెడీ నా స్టూడెంట్స్ అంటే టార్గెట్ 1000 కానీ, గ్రూప్ 2 కోర్స్ కానీ, గ్రూప్ 3 కానీ, ఈ 3 కోర్సుల్లో టార్గెట్ 1000 లేదంటే గ్రూప్ 2 ఫుల్ కోర్స్ లేదంటే గ్రూప్ 3 ఫుల్ కోర్స్, ఈ 3 కోర్సులో ఏదైనా కోర్స్ తీసుకొని ఉంటే అవసరం లేదు, అక్కడే కవర్ అయిపోతుంది. ఈ 3 తీసుకోలేదు, మేము కొత్త అభ్యర్థులము లేదంటే ఆ 3 తీసుకోలేదు, ఏదో ఒక ఇండివిజువల్ సబ్జెక్ట్ తీసుకున్నామంటే మాత్రము ఈ 10 ఇందులో 13 ఐటమ్స్లో 10 ఐటమ్స్తో ఉన్నటువంటి ఓన్లీ పీడిఎఫ్ కోర్స్ మీరు తీసుకోవచ్చు. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది ఆల్రెడీ టార్గెట్ 1000 గ్రూప్ 2 లేదా గ్రూప్ 3 లేదంటే ఈ కోర్సులు ఈ టార్గెట్ 1000 ప్లస్ ఎకానమీ సోషాలజీ ఈ కాంబినేషన్ తీసుకున్న వాళ్ళు తెలియక నేను లాంచ్ చేసేటువంటి కొత్త కోర్సులు కూడా తీసుకుంటున్నారు. దానివల్ల సేమ్ కంటెంట్ మళ్ళీ వస్తుంది, దానివల్ల లాభం ఉండదు. మీరు కొంత అమౌంట్ యాక్చువల్గా నేను తక్కువ ప్రైజెస్కి పెడతా, అయినప్పటికీ కూడా ఆ 50 రూపాయలు 100 రూపాయలని నష్టపోవద్దనే ఉద్దేశంతో చెప్తున్నా. కాబట్టి టార్గెట్ 1000 లేదా గ్రూప్ 2 లేదా గ్రూప్ 3 ఫుల్ కోర్సులు తీసుకున్న వాళ్ళు ఈ పీడిఎఫ్ కోర్స్ అంటే గ్రూప్ 1 ప్రిలిమినరీకి సంబంధించినటువంటి పీడిఎఫ్ కోర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీకు అక్కడే కవర్ అయిపోతుంది, అక్కడే మీకు కంటెంట్ అంతా వచ్చేస్తుంది. ఏ కోర్స్ తీసుకునే వాళ్ళు యూ కెన్ ప్రిఫర్. ఇవన్నీ అవసరం లేదు సార్, మాకు ఆల్రెడీ సోర్సెస్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు జస్ట్ గైడెన్స్ ఫాలో అవుతూ మంచి ప్రిపరేషన్ చేయండి. ఓకే, ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు, ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే మనకు అక్కడ ఎన్ని అప్లికేషన్స్, కొంతమంది ఇంకా ఈసారి మళ్ళీ అవకాశం ఇచ్చారు కాబట్టి అప్లికేషన్స్ పెరుగుతాయని చెప్పేసి భయపడుతున్నారు. పెరగని, ఎంత పెరిగినా చదివినోడికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఓకే, చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్, కంటెంట్ నచ్చింది అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ 2 డేస్లో ఎక్కువ మంది అడుగుతున్నటువంటి అంశము గ్రూప్ 4 వెబ్ ఆప్షన్కి సంబంధించి ఎట్లా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, ఇలాంటి అంశాలపైన నెక్స్ట్ 2 డేస్లో మీకు ఒక మంచి వీడియో అందించే ప్రయత్నం కూడా చేస్తా. ఇంకా చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి, రకరకాల అంశాలపైన వీడియోస్ చేయండి అంటున్నారు. నాకున్నటువంటి తక్కువ టైం వల్ల అన్నీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైంకి ఇవ్వలేకపోతున్నా, బట్ సరైన టైంలోనే మీకు మంచి గైడెన్స్ అయితే అందించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.